హలో ఎవరీవన్, వీఆర్ బ్యాక్. ఇవాళ వీడియోలో మనం జిఎస్టీ ప్లేస్ ఆఫ్ సప్లై కోసం మాట్లాడుకుందాం. దీనిపైన ఎగ్జామ్స్లో మంచి మార్క్సే వస్తాయి. సో రకరకాల సిచ్యువేషన్స్ ఇచ్చేసేసి దీనికి ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే మనకు ఎక్స్పోర్ట్ అవుతుందా, ఇంపోర్ట్ అవుతుందా, మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అవుతుందా, పక్క స్టేట్లో అవుతుందా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడాలా, ఐజిఎస్టీ పడాలా, రకరకాల సినారియోస్ ఉంటాయి. సో వాటిని మనము యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మనం చూద్దాము. ప్రొవిజన్ని చూస్తూనే ఇల్లుస్ట్రేషన్స్ ఇన్స్టిట్యూట్ మీటర్లో ఇచ్చిన ఇల్లుస్ట్రేషన్ సాల్వ్ చేద్దాం. మనకు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ ఇల్లుస్ట్రేషన్స్లో నుంచి కొంచెం క్వశ్చన్స్ని అక్కడిక్కడ చేస్తారు, పేర్లను కొంచెం మారుస్తారు. బట్ ఇప్పుడు మనం చేయగలిగిన ఇల్లుస్ట్రేషన్స్ అన్నింటినీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అర్థమైపోతాయి. ఓకే, సో లెట్ స్టార్ట్. సో కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఒక్కసారి నేను పైన చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ డెఫినేషన్స్ మనం తెలుసుకోకుండా ప్రొవిజన్ అయితే అర్థం చేసుకుంటే అది మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మనకు డౌట్ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటారు. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే అర్థం ఏంటంటే ఇండియా నుంచి గూడ్స్ బయటికి వెళ్ళిందని మనం ఎక్స్పోర్ట్ అంటాము. ఇట్ షుడ్ బి గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా, ఇండియా నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అన్నప్పుడు ఎవరైతే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇండియాలో ఉండాలి, ఎవరైతే సర్వీస్ని తీసుకుంటున్నారో వాళ్ళు అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి. సో ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏంటి అనేది మళ్ళీ మనం ఇవాళ డిస్కషన్లో చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నప్పుడు ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళు ఇండియాలో ఉండాలి, ఎవరైతే సర్వీసెస్ని తీసుకుంటున్నారో వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి. అండ్ మనము ఇప్పుడు సపోజ్ నేనే అనుకుందాం, నేను ఒక సర్వీసెస్ని ఎక్కడో బయట కంట్రీలో ఉన్న యూఎస్లో ఉన్న అతనికి నేను ఇస్తున్నాను. సో దానికి నాకు బదులుగా డబ్బులు ఇస్తాడు కదా కన్సిడరేషన్, ఆ కన్సిడరేషన్ నేను యూఎస్ ఫారెన్ కరెన్సీలోనే తీసుకొని ఉండాలి ఆర్ ఇండియన్ కరెన్సీ, అది కూడా ఆర్బీఐ పర్మిట్ చేస్తే అలాంటి కేసెస్లోనే మనము దాన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటాము. ఇంకొకటి ఏంటంటే మనం రిలేటెడ్ పార్టీకి సంబంధించిన, ఇప్పుడు నాకు సంబంధించిన ఒక ఎంటిటీ ఇండియాలో ఉంది, ఇంకొక ఎంటిటీ ఇంకెక్కడో ఉంది. సో వీటి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ని మనము ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనే డెఫినేషన్లోకి తీసుకురాము. మళ్ళీ చెప్తాను, ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇండియాలో ఉండాలి, ఎవరైతే సర్వీసెస్ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై కూడా అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి. దాన్ని మనం ఇవాళ మాట్లాడదాము. ప్లస్ ఆ సర్వీసెస్కి సంబంధించిన కన్సిడరేషన్ని మనము యూఎస్ ఫారెన్ కరెన్సీలో కావచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్లో తీసుకోవాలి, లేదంటే ఇండియన్ రూపీస్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కడెక్కడైతే ఆర్బీఐ పర్మిట్ చేస్తుందో అక్కడ మాత్రమే. ఇంకొకటి, ఇవి డిస్టింక్ట్ పర్సన్స్ అయి ఉండకూడదు. సో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే అగైన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎలా ఉంటుంది, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ కూడా అలాగే ఉంటుంది. మనం వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి గూడ్స్ని తెచ్చుకుంటే మనము ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అని అంటాము. అది ఎప్పుడైతే ఇది కస్టమ్ బ్యారియర్స్ని క్రాస్ అవుతుందో అప్పుడే మనము ఇంపోర్ట్ కంప్లీట్ అయిందని చెప్పి అంటాము. మనం కస్టమ్స్ చాప్టర్స్ చెప్పుకుంటే మనకు అంతగా టైం ఉంటే అక్కడ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడతాము. ఎప్పుడు ఇంపోర్ట్ కంప్లీట్ అయింది, ఏ స్టేజ్ వరకు, ఏది టెరిటోరియల్ వాటర్స్, ఏది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది. ప్రస్తుతానికి కస్టమ్స్ బ్యారియర్స్ అనేవి ఉంటాయి, ఆ ఇమాజినరీ లైన్స్, అవి దాటగానే మనము ఇంపోర్ట్ కంప్లీట్ అని చెప్పి మనము అనుకుంటాము. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ విషయంలో ఎప్పుడెప్పుడు మనం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని అంటామంటే సప్లై ఆఫ్ సర్వీసెస్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. మనకి ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నారో, ఇప్పుడు నేను యూఎస్లో ఉన్న ఒక పెద్ద కన్సల్టెన్సీ దగ్గర నుంచి ఒక కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ చేసే అతను అవుట్ సైడ్ ఇండియా ఉన్నాడు, అలా ఉండాలి. రెసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా, నేను రెసిపియంట్ కదా, నేను సర్వీసెస్ని తీసుకుంటున్నాను, సో నేను ఇండియాలో అయి ఉండాలి. అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఈజ్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ మనము ఎక్స్పోర్ట్కి ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉందో ఇంపోర్ట్కి అలాగే ఉంది. కాకపోతే రెండు కండిషన్స్ ఇక్కడ లేవు. ఎక్స్చేంజ్ కన్సిడరేషన్ కోసం మాట్లాడట్లేదు, రిలేటెడ్ పార్టీ కోసం కూడా మాట్లాడట్లేదు. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్, సో OIDAR అని అంటాము. సో ఈ సర్వీసెస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, లేదంటే సిస్టము ఆర్ కంప్యూటర్ ఆటోమేటిక్గా విత్ మినిమల్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ తోటి ఇచ్చే సర్వీసెస్ని మనము OIDAR సర్వీసెస్ అని అంటాము. ఇప్పుడు మనము నెట్ఫ్లిక్స్ తీసుకుంటాము, ఇంకేదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఏదైనా ఒక మూవీ కావాలి అంటే ఎవరో అక్కడ ఉండేసేసి మనకు మూవీ తీసుకో బాబు చూడు అని చెప్పి ఏం చెప్పరు. అక్కడ ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉంటాయి, అక్కడ ఆల్రెడీ కేటగరైజేషన్ జరిగిపోయి ఉంటుంది. లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే సబ్టైటిల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఇష్టంలో ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అది మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండానే జరిగిపోతుంది. అలాంటి ఏ సర్వీసెస్ ఉన్నా కానీ వాటన్నిటిని మనము OIDAR అని అంటాము. అందులో మనకు అడ్వర్టైజ్మెంట్ ఆన్ ఇంటర్నెట్, మనం ఇంటర్నెట్లో మనము ఏదో వెబ్సైట్ను ఓపెన్ చేయగానే ఇంకేదో అడ్వర్టైజ్మెంట్ పక్కకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము
ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అవుతున్నాయని చెప్పి మనం ఏదో వెబ్సైట్ చూస్తున్నా కొద్ది పక్కకు వస్తూ ఉంటుంది, ఇది సేల్ జరుగుతుంది, లేదంటే మింత్రా కోసం అడ్వర్టైజ్మెంట్, ఇంకేదో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అది ఎవరో మనుషులేమి ఇవ్వట్లేదు, విత్ మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అది సిస్టమే ఆటోమేటిక్గా మన సెర్చ్ ఇంజన్ హిస్టరీని బట్టి, రకరకాల సినారియోని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తున్నారు. సో ఇవన్నీ మనకు OADIR సర్వీసెస్లోకి వస్తాయి. ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్ కూడా అంతే. మనకు ఇప్పుడు ఒక స్టోరేజ్ నా కంప్యూటర్లో సరిపోవట్లేదు అంటే నేను క్లౌడ్ సర్వీసెస్ని తీసుకుంటాను, అది డేటాకి సంబంధించి అయి ఉండొచ్చు, లేదంటే స్టోరేజ్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఇవన్నీ ఆటోమేటెడ్గానే జరిగిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఈ సర్వీసెస్లోకి వచ్చేస్తాయి. ఈ బుక్స్, మూవీస్, మ్యూజిక్, సాఫ్ట్వేర్, అదర్ ఇంటాంజిబుల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ సర్వీసెస్. సో సాఫ్ట్వేర్స్ కూడా అంతే, మనకు కావాలని కూడా పే చేసేసి తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని తీసుకోండి, కొన్ని అంటారు పెయిడ్ వర్షన్ అని చెప్పి, మనం క్రెడిట్ కార్డులో పే చేసేసామంటే ఆటోమేటిక్గా మనకు యాక్సెస్ వచ్చేస్తుంది. అక్కడ మనుషులు ఎవరో ఉండి దాన్ని ఏమి మానిటర్ చేయట్లేదు. అంటే ఎస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుండొచ్చు, బట్ 1-to-1 బేసిస్లా ఉండదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రొవైడింగ్ డేటా ఇన్ఫర్మేషన్ ఆన్ రిట్రీవల్ అదర్వైజ్. సో డేటాకి సంబంధించిన మొత్తం ఇందులోకి వచ్చేస్తాయి. ఆన్లైన్ సప్లైస్ ఆఫ్ డిజిటల్ కంటెంట్స్ లైక్ మూవీస్, టెలివిజన్స్, షోస్, మ్యూజిక్ అండ్ లైక్. ఇందాక చెప్పాము డేటా స్టోరేజ్ సర్వీసెస్, ఆన్లైన్ గేమింగ్, ఇవన్నీ OIDAR సర్వీసెస్ కేటగిరీలోకి వచ్చేస్తాయి. ఎక్కడ అవసరం వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే విషయంలో ఇది మనకు అవసరం వస్తుంది. డెఫినేషన్ జస్ట్ ఒకసారి అర్థం చేసుకోండి, అవసరం వచ్చినప్పుడు అదే తెలిసిపోతుంది. నౌ కమ్ టు ద మెయిన్ పాయింట్. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అదర్ దెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. అంటే ఈ సెక్షన్ 10 ఏం మాట్లాడుతుంది అంటే, సెక్షన్ 10 ఏం మాట్లాడుతుంటే ఓన్లీ గూడ్స్ కోసమే నేను మాట్లాడతాను, అది కూడా ఓన్లీ డొమెస్టిక్ గూడ్స్ కోసమే నేను మాట్లాడుతున్నాను అంటుంది. అంటే ఎక్కడైనా మనం వితిన్ ఇండియాలో గూడ్స్ని అక్కడ నుంచి అక్కడ చేసినప్పుడు దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మనం సెక్షన్ 10లోకి వచ్చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అదర్ దెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అన్నాడంటే ఇంపోర్ట్కి సంబంధించి, ఎక్స్పోర్ట్కి సంబంధించి దానికి సపరేట్ సెక్షనే ఉంది, సెక్షన్ 11. ప్రస్తుతానికి సెక్షన్ 10లో ఓన్లీ డొమెస్టిక్ గూడ్స్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు, సర్వీసెస్ కోసము కాదు. ఇక్కడ మనకు కొన్ని సినారియోస్ చదువుతాను నేను, ఇవన్నిటిని చాలా కేర్ఫుల్గా వినండి. నేను దీని తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాను, ప్రతి ఎగ్జాంపుల్ని ఈ ప్రొవిజన్ని బేస్ చేసుకొని నేను చేస్తాను. సో నేను డైరెక్ట్గా ఎగ్జామ్ క్వశ్చన్స్లోకి వెళ్ళొచ్చు, బట్ డెలిబరేట్లీ నేను వెళ్ళట్లేదు. ద ఓన్లీ రీజన్ ఇస్ దట్ ఫస్ట్ వీ షుడ్ బి కంప్లీటింగ్ అవర్ ప్రొవిజన్ పార్ట్. ప్రొవిజన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాత దెన్ వీ షుడ్ గో టు ద ఇల్లుస్ట్రేషన్స్. ఫస్ట్, where the supply involves movement of goods whether by the supplier or the recipient or any other person, the place of supply of such goods shall be the location of the goods at the time at which the movement of the goods terminates for delivery to the recipient. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, తెలంగాణ. సో నేను ఇప్పుడు మహారాష్ట్ర నుంచి గూడ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే గూడ్స్ తెచ్చుకోవాల్సింది మేబీ నా ఓన్ ట్రాన్స్పోర్ట్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే వాడి ఓన్ ట్రాన్స్పోర్ట్లో తీసుకురావచ్చు, లేదంటే నేను రెంటల్గా ఇంకా థర్డ్ పార్టీ GTA నుంచి కూడా తీసుకురావచ్చు. అంటే మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ 3 విధాలుగా జరగవచ్చు. డైరెక్ట్గా సప్లయర్ ఇనిషియేట్ చేయొచ్చు, లేకుంటే రెసిపియంట్ ఇనిషియేట్ చేయొచ్చు, ఆర్ బయ్యర్ ఇనిషియేట్ చేయొచ్చు, ఆర్ వాళ్ళ ఓన్ వెహికల్ అయి ఉండొచ్చు, లేదంటే థర్డ్ పార్టీ నుంచి కూడా అయి ఉండొచ్చు. మనకు బిల్ టు షిఫ్ట్ మోడల్ అని వస్తుంది. బట్ ప్రస్తుతానికి మూమెంట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ మూమెంట్ ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అని అంటాం. సో ద ప్లేస్ ఎట్ విచ్ ద గూడ్స్ టర్మినేట్స్ ఫర్ ఇట్స్ డెలివరీ టు ద రెసిపియంట్. అంటే రెసిపియంట్కి గూడ్స్ ఎక్కడ డెలివరీ అవుతాయో, అంటే ఎక్కడ టర్మినేట్ అవుతుందో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అని అంటాం. అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇప్పుడు నాకు తెలంగాణకు వచ్చింది కదా, సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది కదా, అంటే గూడ్స్ ఎక్కడ నాకు డెలివరీ ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తున్నారు, కాబట్టి దిస్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ సప్లై అని అర్థం. అలాగే మనం మహారాష్ట్ర నుంచి చెన్నైకి వెళ్తుంది, తమిళనాడుకి వెళ్తుంది, లేకపోతే కర్ణాటకకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళినా సరే మనం డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం కదా, GSTని. అలాగే ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో, ఎక్కడైతే గూడ్స్కి మూమెంట్ ఉంటుందో, ఆ మూమెంట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ ప్లేస్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి అంటాము. సో ఇది డిఫాల్ట్ రూల్, బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. where the goods are delivered by the supplier to the recipient or any other person on the direction of a third person. So దీన్ని మనము bill to shift model అని అంటాం. సో దీని మీనింగ్ కూడా ఏంటో చెప్తాను, let me complete first. Where goods are delivered by the supplier to a recipient or any other person on the direction of a third party, whether acting as an agent or otherwise, before or during the movement of goods, either by way of transfer of documents of the title to the goods or otherwise, it shall be deemed that the said third person has received the goods and the place of supply of such goods shall be the principal place of business of such person. ప్రొవిజన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇదే వర్డింగ్స్ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. దగ్గరగా రాసినా పర్లేదు, బట్ కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏ అనే అతను ఒక పర్సన్ ఉన్నాడు, ఈజ్ ఇన్ తెలంగాణ అనుకుందాం. బి అనే అతను ఈజ్ ఇన్ కర్ణాటక, ఓకే. సి అనే అతను ఈజ్ ఇన్ మహారాష్ట్ర.
ఇప్పుడు ఏ ఈజ్ గోయింగ్ టు బి. సో బీకి వెళ్ళి ఏమంటున్నానంటే ఐ నీడ్ 100 kgs ఆఫ్ సమ్ రా మెటీరియల్ ఫర్ 100 tons అనుకుందాం, చిన్నగా అయిపోయింది కదా, టన్స్ ఆఫ్ సమ్ రా మెటీరియల్. బి ఏం చెప్పొచ్చు, నా దగ్గర గూడ్స్ ఉన్నాయా అని చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పొచ్చు. కానీ అలా కాకుండా వాడు ఏం చెప్తున్నాడంటే ఈజ్ కన్సల్టింగ్ సి. మహారాష్ట్రలో ఉన్న అతనికి ఫోన్ చేసి, బాబు నాకు గూడ్స్ కావాలి, గూడ్స్ నాకు 100 tons ఆఫ్ సమ్ రా మెటీరియల్ కావాలి, ఆ రా మెటీరియల్ నాకు ఇవ్వకు, నాకు అంటే కర్ణాటకకు వచ్చి ఇవ్వకు, డైరెక్ట్లీ గో టు తెలంగాణ అండ్ డెలివరీ టు ఏ అని అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనము వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సి. సో మహారాష్ట్రలో ఉన్న అతనికి ఎవరైతే ఆ రా మెటీరియల్ని సప్లై చేస్తున్నారో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం మనం. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు మనకు ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము సి అనుకుందాం, మనం మహారాష్ట్రలో ఉన్నాం, మనం గూడ్స్ ఎవరికి ఇచ్చాము, ఏకి ఇచ్చాం, తెలంగాణలో ఉన్న ఏకి ఇచ్చాం. కాబట్టి షిప్ టు అంటే మనం షిప్ ఎవరికి చేస్తున్నాము, వీఆర్ షిప్పింగ్ ఇట్ టు ఏకి మనము షిప్పింగ్ చేస్తున్నాము. కానీ బిల్లింగ్ ఎవరికి ఇస్తున్నాము, ఎందుకంటే మన దగ్గరకు వచ్చింది బి కదా, కాబట్టి వీఆర్ బిల్లింగ్ ఇట్ టు బి. అందుకే మనం దీన్ని బిల్ టు షిప్ టు మోడల్ అంటాం. అంటే బిల్లు ఏకి ఇచ్చాము, బిల్లు బికి ఇచ్చాము, షిప్పింగ్ ఏకి ఇచ్చాం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ కాల్ ఇట్ అస్ ఏ బిల్ టు షిప్ టు మోడల్ అంటాం. కానీ కమింగ్ టు ద ప్లేస్ ఆఫ్ సప్లై నౌ, ఇక్కడ ప్రొవిజన్లో ఏమంటున్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ షల్ బి ద ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ సచ్ పర్సన్. అంటే ఎవరైతే ఆ థర్డ్ పర్సన్ ఉన్నాడో ఆ థర్డ్ పర్సన్ మన దగ్గరకు వచ్చేసేసి ఏమంటున్నాడు, నాకు గూడ్స్ కావాలి కానీ డెలివరీ నేను తీసుకోను, తెలంగాణలో ఉన్న ఏకి ఇవ్వు అని చెప్పి అంటున్నాడు కదా. సో ఫర్ దాట్ వి సే బి ఈజ్ ద ఆర్ కర్ణాటక ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి అంటాము. సో he can be an agent or he can be a seller or he can be a dealer or distributor, మనకు సంబంధం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, బిల్ టు షిప్ టు మోడల్లో నేను సప్లయర్ని, నేను గూడ్స్ని బిల్డింగ్ ఒకరికి చేస్తున్నాను, సప్లై ఇంకొకరికి చేస్తున్నాను. మన డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ సప్లై చేస్తున్నాను కాబట్టి ఏ స్టేట్కి సప్లై చేస్తున్నానో అదే నాది ప్లేస్ ఆఫ్ సప్లై అవ్వాలి. కానీ ఎక్సెప్షన్ ఏంటి అంటే నేను బిల్లు ఇతనికి ఇస్తున్నాను కాబట్టి దిస్ విల్ బి ద మై ప్లేస్ ఆఫ్ సప్లై. అర్థం చేసుకోండి. ఎస్, నెక్స్ట్, వేర్ ద సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ వెదర్ బై ద సప్లయర్ ఆర్ ద రెసిపియంట్, ద ప్లేస్ ఆఫ్ సప్లై షల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ గూడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ టు ద రెసిపియంట్. అంటే ప్రతిసారి గూడ్స్ మూవ్మెంటే ఉండాల్సిన అవసరం ఉండకుండా కూడా ఉండొచ్చు కదా అంటే ఎస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు రా మెటీరియల్ అనుకుందాం, రా మెటీరియల్ నాకు ఇక్కడ తెలంగాణలో కావాలి అంటే నేను మహారాష్ట్రలో, తమిళనాడు, కర్ణాటక నుంచో తెచ్చుకుంటాను, అంటే మూమెంట్ జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఆల్రెడీ గూడ్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి, నేను జస్ట్ ఆ గూడ్స్ని నేను ఆల్రెడీ తీసేసుకుంటాను, అంటే దెర్ ఈస్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంకా ముందు చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడైతే గూడ్స్ మూమెంట్ ఉండదో, ఎక్కడైతే గూడ్స్కి మూమెంట్ ఉండదో, గూడ్స్ ఎక్కడ ఉంటున్నదో అది రిసిపియంట్ ఏ స్టేజ్లో ఏ స్టేట్లో తీసుకుంటున్నాడో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. Where the goods are assembled or installed at site, the place of supply shall be the place of such installation or assembly. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఒక పెద్ద వెహికల్ అనుకుందాం. సో వెహికల్కి సంబంధించిన టైర్స్ ఒక దగ్గర నుంచి, బాడీ ఇంకో దగ్గర నుంచి, రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకొస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో దాన్ని అసెంబుల్ చేస్తున్నారు. సో ఎక్కడైతే దాన్ని కంప్లీట్గా లాస్ట్ స్టేజ్లో అసెంబుల్ చేస్తున్నారో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి అనొచ్చు. ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్కి దానికి ఒక బాడీ ఉంటుంది, దానికి రెక్కలు ఉంటాయి, దానికి ఇంజన్ ఉంటుంది. సో దాని అన్నింటినీ డైరెక్ట్గా ప్యాక్ చేసి పంపించకుండా దీన్ని సపరేట్ పార్ట్గా పంపిస్తున్నారు. అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని అంతా అసెంబుల్ చేస్తున్నారు కదా. సో ఏ స్టేజ్లో దాన్ని అసెంబుల్ చేస్తున్నామో, ఏ ప్లేస్లో దాన్ని అసెంబుల్ చేస్తున్నామో దాన్ని మనము ప్లేస్ ఆఫ్ సప్లై అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి నాకు ర్యాండమ్గా వచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడైతే అసెంబుల్ చేస్తామో అక్కడే. ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను ఒకటి అసెంబుల్ చేయించుకుంటున్నాను, అది డైరెక్ట్గా మనం తీసుకురాలేము. ఇప్పుడు లిఫ్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్కి లిఫ్ట్స్ ఉన్నాయి, దాన్ని ఇక్కడ దగ్గర తీసుకొచ్చి అసెంబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డిఫరెంట్ బాడీస్ని. సో ఎక్కడైతే దాన్ని అసెంబుల్ చేస్తున్నామో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అని అంటాము. Where the goods are supplied on board or a conveyance, including a vessel, aircraft or train or a motor vehicle, the place of supply shall be the location at which such goods are taken on board. Okay, so ఇప్పుడు ఒక వెజల్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ట్రైన్ ఉంది, మోటార్ వెహికల్ ఉంది. ఆ మోటార్ వెహికల్లో మనము
గూడ్స్ని ఎక్కిస్తున్నాము. ఓకే, సో దాని గూడ్స్ని అంటే ఒక కన్వేయన్స్లో ఆ గూడ్స్ని అమ్ముతున్నప్పుడు దాని ప్లేస్ ఆఫ్ సప్లై ఏదవుతుందంటే ఎక్కడైతే గూడ్స్ని ఆన్ బోర్డ్ చేస్తున్నామో అంటే గూడ్స్ని ఎక్కడైతే తీసుకుంటున్నామో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. దీనిపైన ఎగ్జాంపుల్స్ ఇలిస్ట్రేషన్స్ మనకు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వెజిల్లో కానీ ఎయిర్క్రాఫ్ట్లో కానీ ట్రైన్లో కానీ మోటార్ వెహికల్లో కానీ గూడ్స్ని ఎక్కించి దాన్ని మధ్యదారిలో దాన్ని అమ్మాలనుకుంటే ఎక్కడైతే దాన్ని ఆన్ బోర్డ్ చేస్తున్నామో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి అంటాము. Where the place of supply of goods cannot be determined, the place of supply shall be determined in such manner as may be prescribed. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కూడా మనం చదువుదాం. బట్ ప్రస్తుతానికి ఈ పైన ఉన్న వాటిలో మీరు ట్రై చేయండి. అక్కడెక్కడ రాలేదు అంటే దెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ నోటిఫికేషన్ ఫర్ ద రూల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. MA Private Limited of Nasik, Maharashtra sells 10 refrigerators to MB Private Limited of Pune, Maharashtra for delivery at the place of business of MB Limited. Okay, in Pune. The place of supply is Pune. అంటే రెండు మహారాష్ట్రనే. సో నాసిక్ నుంచి పూణేకి కొన్ని రిఫ్రిజిరేటర్స్ని వాళ్ళు సప్లై చేస్తున్నారంట. సో ఎక్కడ సప్లై అవుతుంది అంటే ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ నా డెలివరీ ఎండ్ అవుతుంది, ఇక్కడ పూణేలో ఎండ్ అవుతుంది కాబట్టి పూణే విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇంత చిన్న ఎగ్జాంపుల్స్ రావు, బట్ మన కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి అది అవసరం వస్తుంది. MA Private Limited of Nasik, Maharashtra sells 20 refrigerators of MC Private Limited of Ahmedabad, Gujarat for delivery at a place of business of MC Private Limited in Ahmedabad. The place of supply is Ahmedabad. సో ఇక్కడ నాసిక్లో ఉన్న ఒక కంపెనీ, ఇంకో కంపెనీ అయితే గుజరాత్లో ఉందంట అహ్మదాబాద్లో ఉన్న కంపెనీకి డెలివరీకి ఇస్తుంది. సో డెలివరీ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ గుజరాత్లో ఉన్న ఆ కంపెనీకి ఎండ్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, XN company, a supplier registered in Uttar Pradesh having principal place of business in Noida, ask YN company of Ahmedabad, Gujarat to deliver 50 washing machines to its buyer ZN company limited at Jaipur, Rajasthan. In this case, two suppliers are involved. Okay, story నేను క్లియర్గా చెప్తా. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం XN కంపెనీ ఒకటి ఉంది, దే ఆర్ ఇన్ యూపీ. వీడు వెళ్ళి YN కంపెనీకి చెప్తున్నాడంట ఏమని, వీడు గుజరాత్లో ఉన్నాడు, కొన్ని గూడ్స్ని డెలివరీ చేయని చెప్పి. అండ్ ఎవరికి డెలివరీ చేయమంటున్నాడు అంటే ZN కంపెనీ, వాడు జైపూర్లో ఉన్నాడు. ఓకే, సో XN కంపెనీ YN కంపెనీకి చెప్తుంది. XN కంపెనీ YN కంపెనీకి చెప్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటాము. నౌ ZN కంపెనీ వెళ్ళి XN company asks YN company of Ahmedabad, Gujarat to deliver 50 washing machines to its buyer ZN company. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో ట్రాన్సాక్షన్ అవుతుంది, దీన్ని మనము సెకండ్ ట్రాన్సాక్షన్ అంటాం. రైట్, in this case two supplies are involved, one between XN company and ZN company. సో XN అండ్ ZN కంపెనీ ఇది మెయిన్ ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది. అండ్ అదర్ ఈస్ బిట్వీన్ YN కంపెనీ అండ్ XN కంపెనీ. దీని మధ్యలో జరిగింది ఇంకొక ట్రాన్సాక్షన్. రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. XN కంపెనీ యూపీలో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే YN కంపెనీకి వెళ్ళి అడుగుతున్నారు, బాబు మీరు ZN కంపెనీ మా కస్టమర్ ఉన్నాడు, అతనికి డైరెక్ట్గా గూడ్స్ డెలివరీ చేయని చెప్పేసి. సో ఇప్పుడు YN కంపెనీ ఏం చేస్తుందంటే ZN కంపెనీకి డెలివరీ ఇస్తుంది. నేను ఇందాక ఒక కాన్సెప్ట్లో చెప్పాను, బిల్ టు షిప్ టు మోడల్. ఇప్పుడు మనం YN కంపెనీ గుజరాత్లో మనమే అనుకుందాం, మనం ఏం చేస్తున్నాము, మన కస్టమర్ ఏమో యూపీలో ఉన్నాడు, మనం గూడ్స్ తీసుకెళ్ళేసేసి జైపూర్కి మనం డెలివరీ చేస్తున్నాం. ఓకే, సో బిల్లింగ్ ఇస్తుంది యూపీకి, డెలివరీ చేస్తుంది జైపూర్కి. సో బిల్ టు షిప్ టు మోడల్. మనం బిల్లింగ్ ఎవరికి ఇస్తున్నామంటే XN కంపెనీకి ఇస్తున్నాం కాబట్టి, మనం Y అయితే XN కంపెనీకి మనం బిల్లింగ్ ఇస్తున్నాం కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో XN కంపెనీ విల్ బి ద place of supply. MA Private Limited has leased out its New Delhi has leased out machine cost of 8 lakh to MB Private Limited for production of goods on a monthly rent of 40,000. After 14 months of MB Limited requested MA Private Limited to sell the machine to its for 4 lakh, which is agreed by the MA Private Limited. In this case, there will be no movement of goods and the same will be sold as is, where is basis, thus the location of the machine at the time of sale will be the place of Noida. క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్లో నేను మీకు ప్రస్తుతానికి రెంటల్కి ఇచ్చేస్తున్నాను. ఏమంటానంటే ఒక కార్ అనుకుందాం, మీరు పర్ మంత్ ఒక 20,000 రూపీస్ నాకు ఇవ్వాలి అని చెప్పి అంటున్నాను. ఓకే, సో అట్లా నేను మీకు ఒక 5 years నేను ఇస్తాను. 5 years తర్వాత మీరు కావాలి అనుకుంటే మీరు ఒక 3 lakhs పే చేసేసి ఆ వెహికల్ని మీరంతలో మీరుగా వాడుకోవచ్చు అని చెప్పి అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ కేసెస్లో ఏమవుతుంది, వెహికల్ అంటే మీకు ఇది కొంచెం రాంగ్ ఎగ్జాంపుల్ అవుతుంది.
వెహికల్ కాకుండా ఒక వెహికల్ కాకుండా ఒక వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 2000 తీసుకుందాం, ఇది 3000 తీసుకుందాం. ఓకే, సో ర్యాండమ్ ఎగ్జాంపుల్. సో నేను ఒక వాషింగ్ మిషన్ మీకు ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ 2000 రూపీస్ మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే ఒక 12 మంత్స్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. 12 మంత్స్ తర్వాత మీరు కావాలి అనుకుంటే మీరు ఇంకొక 3000 రూపీస్ పే చేసేసి ఆ రిమైనింగ్ వాషింగ్ మిషన్ కూడా మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి అంటున్నాను. దీనిలో మ్యాథమెటిక్స్కి వెళ్ళకండి. మీరు కొత్తది కొనుక్కుంటే ఎంత, పాతది కొనుక్కుంటే ఎంత, లాజిక్ని అర్థం చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆ వాషింగ్ మిషన్ కొనుక్కునే టైంకి వాషింగ్ మిషన్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే ఉంది. అంటే నేను ఇది ఏ ప్రొవిజన్ రిఫర్ చేస్తున్నాను? మన స్టార్టింగ్ ప్రొవిజన్లో ఒక దగ్గర చెప్పాడు, వెరెవర్ దెర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరగట్లేదు. ఇప్పుడు ముందెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ముందు ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉంది కదా. సో ఇలాంటి కేసెస్లో మనం దెర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్ అని అంటాము. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే ఏ ప్లేస్లో అయితే అది ఆల్రెడీ ఉందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. XY Limited, Mumbai, Maharashtra opens a new branch office at Gurugram, Haryana. It purchases building for the office from KTS Builders. It also enters into a separate contract with the KTS Builders for purchase of pre-installed office furniture and fixtures in the building. Though there will be no GST liability on the purchase of building, office furniture and fixtures will be liable to GST. Since there is no movement of office furniture and fixtures, the place of supply of such goods is the location at the time of delivery of the recipient. Simple చెప్తాను నేను. ఇప్పుడు కర్ణాటకలో ఒక ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాను, ఆఫీసు కొనాలనుకుంటున్నాను, ఒక ప్లేస్ ఉంది, ఒక ప్రెమిసెస్ కొనాలనుకుంటున్నాను. కానీ బిల్డర్కి ఏం చెప్తున్నాను అంటే నాకు ఓన్లీ ఆఫీసే కాదు, ఒక 2-3 బెంచెస్ కావాలి, కొన్ని చైర్స్ కావాలి, 4-5 ఏసీలు కావాలి అని చెప్పి అంటున్నాను. సో అతను ఏమంటున్నానంటే, సరే నువ్వు బిల్డింగ్ కొనుక్కో, దాంతోపాటు అవన్నీ నేను రెడీ చేసి ఇచ్చేస్తాను, దానికి సపరేట్గా ఇన్వాయిస్ రేజ్ చేస్తాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను కొనుక్కునే టైంకి అతను ఏమైనా గూడ్స్ నాకు ఏమైనా డెలివరీ చేస్తున్నాడు అంటే అబ్సల్యూట్లీ నాట్. సో డెలివరీ ఏమైనా చేస్తున్నాడంటే అబ్సల్యూట్లీ నాట్. కాబట్టి నేను కొనుక్కునే టైంకి ఆ ఫర్నిచర్ కానీ, ఏసీ కానీ, చైర్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఏ స్టేజ్లో ఉన్నాయో అదే స్టేజ్లో కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి వీ కెన్ సే దట్ ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ప్లేస్ వేర్ దే ఆర్ ఆల్రెడీ దేర్. అంటే ఆల్రెడీ కర్ణాటకలో ఉన్నాయి, ఇప్పుడు కూడా కర్ణాటకలో ఉన్నాయి, కాబట్టి ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద కర్ణాటక. MA Private Limited purchases a machine from MB Private Limited for being installed in the factory at Noida, Uttar Pradesh. The place of supply is the site at which the machine is installed. ఇది కూడా ఎగ్జాంపుల్లో చెప్పాను. మనకు ఒక ప్రొడక్షన్ సైట్ ఉంది అనుకుందాం, మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ ఉంది, మనకు ఒక మిషనరీ కావాలనుకుంటున్నాం. ఎవరి దగ్గరకు వెళ్ళేసి మనం ఏమంటున్నామంటే వీ వాంట్ ఏ పర్టికులర్ మిషనరీ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ మై ఫ్యాక్టరీ. సో మన ఫ్యాక్టరీలో ఒక మిషనరీ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మిషనరీకి సంబంధించి ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవుతుందంటే బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ మై లొకేషన్, దిస్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, సో ఎక్కడెక్కడ అసెంబ్లీ జరిగిన కానీ సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. నేను మళ్ళీ దీన్ని చదవట్లేదు బికాస్ వీఆర్ హ్యావింగ్ నాట్ మచ్ టైమ్. మిస్టర్ ఎక్స్ న్యూఢిల్లీ బోర్డ్స్ ద న్యూఢిల్లీ టు కోటా ట్రైన్ ఎట్ న్యూఢిల్లీ. హీ సెల్స్ ద గూడ్స్ టేకెన్ ఆన్ బోర్డ్ బై హిమ్ at New Delhi in the train at Jaipur during the journey. The place of supply of goods is the location at which the goods are taken on board, that is New Delhi. అంటే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ న్యూఢిల్లీ నుంచి కోటాకి వెళ్తుంది. అయితే ఒక అతను గూడ్స్ని న్యూఢిల్లీలో తనతో పాటు తీసుకున్నాడు, దాని మధ్యదారిలో జైపూర్లో ఆ గూడ్స్ని అమ్మాడు. సో అమ్మినప్పుడు దాని ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే స్టార్టింగ్ పాయింటా, ఎండింగ్ పాయింటా, ఆర్ వేర్ ద గూడ్స్ ఆర్ సోల్డా అని అంటే వేర్ ద గూడ్స్ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్. మనం ప్రొవిజన్లో చదివాము వేర్ ద గూడ్స్ ఆర్ టేకెన్ ఆన్ ద బోర్డ్. ఎక్కడ అతను బోర్డులో తీసుకున్నాడు అంటే ఎక్కడ దాన్ని ఎక్కించాడు ట్రైన్లోకి అంటే ఢిల్లీలో తీసుకున్నాడు. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ఢిల్లీ అండ్ నాట్ వేర్ ద గూడ్స్ ఆర్ యాక్చువల్లీ సోల్డ్ ఆర్ నీదర్ వెన్ దే ఆర్ కన్జ్యూమ్డ్. సో అది ఎక్కడ కన్జ్యూమ్ అయిందో మనకు సంబంధం లేదు, ఎక్కడ దాన్ని అమ్మాడో కూడా మనకు సంబంధం లేదు, ఎక్కడ ట్రైన్ ఎండ్ అయిందో కూడా మనకు అవసరం లేదు. ఏ ప్లేస్లో అతను గూడ్స్ని ఎక్కించాడో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో దిస్ ఈజ్ ఆల్ స్టోరీ రిలేటింగ్ టు సెక్షన్ 10. డొమెస్టిక్ సేల్స్లో, డొమెస్టిక్ గూడ్స్లో ఏమేమి కేసెస్ వస్తాయో మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. నా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. సో మళ్ళీ మనం గూడ్స్ కోసమే మాట్లాడుతున్నాం. సెక్షన్ 10లో కూడా గూడ్స్ కోసమే మాట్లాడాం, కానీ అవి డొమెస్టిక్ గూడ్స్. సెక్షన్ 11లో మనం గూడ్స్ కోసమే మాట్లాడుతున్నాం, కానీ ఇవి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన గూడ్స్. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా షెల్ బి ద లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఉంది హైదరాబాద్లో. సో ఇప్పుడు
నేను గూడ్స్ని ఇంకేదో కంట్రీ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు నాదే అవుతుంది ప్లేస్ ఆఫ్ సప్లై. ఎందుకు అవుతుందంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కదా మంది. సో డెస్టినేషన్లో నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి దిస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా షెల్ బి లొకేషన్ వేర్ లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు నేను ఇండియా నుంచి నా గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంకేదో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అంటే అది ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అవుతుంది, అంటే అది అవుట్ సైడ్ ఇండియాకి పడుతుంది. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ మనది అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మనము ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా అవుతుంది, దీనిపైన GST పడదు. MC Private Limited imports electric kettles from China for its kitchen store in Noida, Uttar Pradesh. MC Private Limited is registered in Uttar Pradesh. The place of supply is Noida, obviously. సో వాళ్ళు నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ఉండి ఏదో చైనా నుంచి ఏదో గూడ్స్ తెచ్చుకుంటున్నారంట. వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ప్లేస్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఇక్కడ మనం గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ ద ఇంపోర్టర్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఇట్ విల్ బి ద కేస్. అదే మనం ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కోసం మాట్లాడుకుందాం. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే చెప్పాను, ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయిందని మనం ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటాము. ఇండియాలో ఉంటుందని మనం ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అన్నాము. సో ఇందులో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కోసం మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాన్ని ఇంటర్స్టేట్ సప్లై అంటాము. ఒక రాష్ట్రంలోనే ఉంటేనే ఒక యూనియన్ టెరిటరీలో ఉంటేనే మనము ఇంట్రాస్టేట్ అంటాము. అలా కాకుండా మనము మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంకి వెళ్ళినా, మన రాష్ట్రం నుంచి యూనియన్ టెరిటరీకి వెళ్ళినా, యూనియన్ టెరిటరీ నుంచి ఇంకొక యూనియన్ టెరిటరీకి వెళ్ళినా, లేకపోతే యూనియన్ టెరిటరీ నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళినా, ఆర్ ఈదర్ కేసులో అవి బయటికి వెళ్ళినా దిస్ ఆల్ విల్ బి ఇంటర్స్టేట్ సప్లై అవుతుంది. ఇంకొకటి అది జీరో రేటెడ్ సప్లై అవుతుంది. ఎందుకంటే మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది కాబట్టి అది మనం జీరో రేటెడ్ సప్లై అని చెప్పి అంటాము. దానికి ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. ఇన్పుట్ స్టేజెస్లో, ఫైనల్ ప్రోడక్ట్ స్టేజ్లో మనం ITC చాప్టర్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ప్రస్తుతానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అది ఇంటర్స్టేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అది జీరో రేటెడ్ కూడా అవుతుంది. దాని బెనిఫిట్ ఎలా తీసుకుంటారు అనేది మనకు సపరేట్గా 2 చాప్టర్స్ ఉంటాయి. ITC ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఎక్స్పోర్ట్ ఒక చాప్టర్ ఉంటుంది ఫైనల్ లెవెల్లో, అక్కడ కూడా మనం దీన్ని చూడొచ్చు. సో ఇది సెక్షన్ 10 అండ్ సెక్షన్ 11. సెక్షన్ 10 గూడ్స్ కోసం మాట్లాడింది, డొమెస్టిక్ గూడ్స్ కోసం మాట్లాడింది. సెక్షన్ 11 గూడ్స్ కోసం మాట్లాడింది, అది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోసము మాట్లాడింది. నెక్స్ట్ మనం సెక్షన్ 12కి వెళ్దాం. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వేర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ అండ్ ద లొకేషన్ ఆఫ్ రెసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ ఇండియా. సో ఆర్డర్లో వెళ్ళండి. 10 డొమెస్టిక్ గూడ్స్, 11 ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గూడ్స్, 12 డొమెస్టిక్ సేల్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వేర్ లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఆఫ్ సర్వీస్ అండ్ ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే సర్వీసెస్ ఇచ్చేవాడు, సర్వీసెస్ తీసుకునేవాడు ఇద్దరు ఇండియాలోనే ఉంటే మనం సెక్షన్ 12కి వెళ్ళిపోతాము అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. The place of supply of services except the services provided in subsection 3 to 14. సో 3 to 14 ఎన్ని సపరేట్గా ఎందుకు తీసుకుంటున్నాడు అంటే సెక్షన్ 3 నుంచి 14 వరకు డిఫరెంట్ సినారియోస్ని ఇచ్చేస్తాడు. ఆ సబ్సెక్షన్లో చెప్పిన విధంగా జరిగితే యు గో విత్ దట్ సబ్సెక్షన్. అలా కాకుండా ఇప్పుడు మనకు ఒక రకమైన కొత్త కేసు వచ్చింది, ఒక కొత్త సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ 3 నుంచి 14 వరకు ఎక్కడ ఫిట్ అవ్వట్లేదంటే యూ విల్ కమ్ టు ద డిఫాల్ట్ రూల్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మనకు డిఫాల్ట్ రూల్ ఒకటి చెప్తాడు, ఇప్పుడు చెప్తాను నేను. డిఫాల్ట్ రూల్ ఒకటి ఉంటుంది 3 to 14 అని చెప్పి 3కి సపరేట్, 4 సపరేట్, 5 సపరేట్, 6 సపరేట్, 7 సపరేట్, అలా 1 by 1 ఉంటుంది. మీకున్న సిచ్యువేషన్ ఇందులో 3 నుంచి 14 వరకు ఫిట్ అవుతే అది చూడండి, అలా ఫిట్ అవ్వట్లేదంటే డిఫాల్ట్ రూల్కి రండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అంటే దీని అర్థం ప్రతిసారి ఇది వాడతామని కాదు, ఎప్పుడైతే మనకు 3 నుంచి 14 వరకు ఉన్న కేసెస్ని మనకు కవర్ అవ్వట్లేదో అప్పుడు విల్ కమ్ బ్యాక్ టు ద డిఫాల్ట్ రూల్, అదర్వైజ్ విల్ గో విత్ ద స్పెసిఫిక్ రూల్. స్పెసిఫిక్ ప్రొవిజన్ ప్రివేల్స్ ఓవర్ ద జనరల్ ప్రొవిజన్. ఏమంటున్నాడు, మేడ్ టు ఎ రిజిస్టర్డ్ పర్సన్ షాల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. ఇప్పుడు జనరల్ అంటే మరి ప్రతిసారి దీన్ని వాడకండి, ఇంకేదో చెప్పాడు, అది ఫాలో అవ్వలేకపోయినప్పుడు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్. ఇక్కడ ఏమంటున్నానంటే నేను సప్లై ఆఫ్ సర్వీసెస్ని సప్లై చేస్తున్నాను, ఆ సర్వీసెస్ని ఒక రెసిపియంట్కి చేస్తున్నాను అంటే ఆబ్వియస్లీ రెసిపియంట్కి చేస్తాం, ఆ రెసిపియంట్ రిజిస్టర్డ్ రెసిపియంట్ అనుకుందాం, అతని ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసే అవుతుంది. అంటే మేడ్ టు ఎ రిజిస్టర్డ్ పర్సన్ షాల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. నేను ఎప్పుడైతే సర్వీసెస్ని ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నానో ఆ రిజిస్టర్డ్ పర్సన్ మహారాష్ట్రలో ఉండొచ్చు, కర్ణాటకలో ఉండొచ్చు, ఇంకెక్కడెక్కడ కంట్రీలో ఏ స్టేట్లోనే ఉండొచ్చు, అదే ప్లేస్ పడిపోతుంది. అలా కాకుండా మేడ్ టు ఏ పర్సన్ అదర్ దెన్ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, నీలాంటి వాడు జస్ట్ అతను అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే టు ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ వేర్ ద అడ్రస్ ఆన్ రికార్డ్ ఎగ్జిస్ట్. అంటే
నేను ఒక రిజిస్టర్డ్ పర్సన్‌కి సర్వీసెస్ ఇచ్చినప్పుడు ఆ రిజిస్టర్డ్ పర్సన్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషనే నేను తీసుకుంటాను. అలా కాకుండా నేను ఒక అన్‌రిజిస్టర్డ్ పర్సన్‌కి ఇస్తున్నాను. కానీ వాని అడ్రెస్ నా బుక్‌లో ఉంది. వాని అడ్రెస్ నా దగ్గర ఉంది అంటే ఆ అడ్రెస్ ఏదైతే ఉంటుందో అదే నా ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా వాడొక అన్‌రిజిస్టర్డ్ పర్సను వాని అడ్రెస్ కూడా నా దగ్గర లేదు అనుకుంటే నా లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో 3 కేసెస్‌ని జనరల్ రూల్‌లో మరి కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్, వెన్ ద సర్వీస్ ఈస్ ప్రొవైడెడ్ టు ఎ రిజిస్టర్డ్ పర్సన్ దెన్ the location of such registered person will be the place of supply. అలా కాకుండా when the services is provided to an unregistered person and his address is available with the service provider, then such address will be the place of supply అవుతుంది. అలా కాకుండా services is provided to a unregistered person and his address is not available with me in the normal course of business, then my location will be the location of the service provider will be the place of supply. Okay, so దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అ జనరల్ ప్రొవిజన్. ఇది ఎప్పుడైతే సెక్షన్ 3 నుంచి సబ్సెక్షన్ 3 నుంచి సబ్సెక్షన్ 14 వరకు ఉన్న కేసెస్‌ని కవర్ చేయట్లేదో అప్పుడు ఇక్కడ రావాలి. సింపుల్‌గా ఇక్కడికి రాకూడదు. ఇప్పుడు మనము స్పెసిఫిక్ ప్రొవిజన్స్‌కి వెళ్దాం. ఏమంటున్నాడు? డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు ఎన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, సర్వేయర్స్, ఇంజనీర్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ గ్రాంట్ ఆఫ్ రైట్స్ టు యూజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఫర్ క్యారింగ్ అవుట్ కోఆర్డినేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్. అంటే ఇక్కడ ఏమంటారంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఏ సర్వీసెస్ అయినా సరే దానికి సంబంధించిన ఒక ఇంటీరియర్ డెకరేటర్ అయి ఉండొచ్చు, సర్వే అయి ఉండొచ్చు, కొలతలు కొలవడానికి, దాన్ని బిల్డ్ చేయడానికి ఒక ఇంజనీర్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు. ఇలాంటి ఏ సర్వీసెస్ అయినా సరే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మీరు తీసుకుంటున్నా, ఇస్తున్నా ఆర్ ప్రపోజ్ టు బి అంటే మీరు ఒక లొకేషన్ పెట్టాలని అంటే ఒక దగ్గర కన్స్ట్రక్షన్ చేయాలా వద్దు ఆలోచించడానికి ఏదైనా సర్వీసెస్ తీసుకున్నా సరే ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటింగ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ప్లేస్ వేర్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్, ఏ ప్లేస్లో అయితే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుతుందో ఆ ప్లేసే మీకు ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఆర్ వేర్ ఇట్ ఈస్ ప్రపోజ్ టు బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఇప్పుడు నేను మహారాష్ట్రలో ఒక లొకేషన్లో నేను ల్యాండ్ తీసుకోవాలా వద్దా అని ఒక సర్వేయింగ్ చేపిస్తున్నాను. ఆ సర్వీసెస్ని నేను ఇంకా నాకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లేదు కానీ అక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను కాబట్టి ఇది కూడా మహారాష్ట్రనే అవుతుంది. అంటే ఏ లొకేషన్లో అయితే నేను నా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటుందో ఆర్ ఏ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నానో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ బై వే ఆఫ్ lodging, accommodation by hotel, inn, guest house, homestay, club or campsite by whatever name called and including a house, boat or ఎనీ అదర్ వెజిల్. అంటే ఇప్పుడు మనం హోటల్లో వెళ్ళి ఉంటాము, గెస్ట్ హౌస్లో వెళ్ళి ఉంటున్నాము, హోమ్ స్టే అని, క్లబ్ అని, క్యాంపసైట్ అని, బోట్ అని, వెజిల్ అని, ఇంకెలాంటి విలాసాలైనా సరే అలాంటికి సంబంధించిన సర్వీసెస్ని తీసుకుంటే ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళి ఒక హోటల్లో ఉంటున్నావు అంటే హోటల్ కూడా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే కదా. అంటే వెజిల్ ఉంది, వెజిల్ మూవ్ అవుతున్నా కానీ అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్టీకి సంబంధించిన కదా. సో ఇవన్నీ కేసెస్లో ద ప్లేస్ వేర్ ద బోట్ ఈస్ సిచ్యువేటెడ్, ద ప్లేస్ వేర్ ద గెస్ట్ హౌస్ ఈస్ సిచ్యువేటెడ్, ద ప్లేస్ వేర్ ద హోమ్ స్టే ఈస్ సిచ్యువేటెడ్, క్లబ్ ఆర్ క్యాంప్ సైట్ ఈస్ సిచ్యువేటెడ్, ఏ పేరుతో పిలువబడ్డా పర్లేదు. మీరు అలాంటి ఒక స్టేకి సంబంధించి ఒక అకామిడేషన్కి సంబంధించి ఏదైనా సర్వీసెస్ని తీసుకుంటే ఆ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ యువర్ సప్లై అని అవుతుంది. By way of accommodation in any immovable property for organizing any marriage or reception or matters relating thereto, official, social, cultural, religious, business functions including services provided in relation to such function at any such property. అంటే ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ని కానీ ఒక ప్లేస్ని కానీ ఒక బంకెట్ హాల్ని కానీ తీసుకుంటున్నారు. దేనికోసం తీసుకుంటున్నారంటే మీ అఫీషియల్ పర్పస్ కోసం కావచ్చు. అంటే ఒక ఆఫీస్లో ఒక యాన్యువల్ డేకి సంబంధించి అయి ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి ఒక సోషల్ ఈవెంట్ అయి ఉండొచ్చు, ఒక కల్చరల్ ఈవెంట్ అయి ఉండొచ్చు, ఒక రిలీజియస్ సెరమనీ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ ఫంక్షన్ అయి ఉండొచ్చు. ఇలాంటి ఏదైనా సరే ఏ ప్లేస్లో అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని మీరు ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి అనాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఎనీ సర్వీసెస్ యాక్సిలరీ టు ద సర్వీసెస్ రిఫర్ టు ఇన్ ద క్లాజెస్. అంటే యాక్సిలరీ అంటే ఓన్లీ అక్కడ ఉండే ఒక లాడ్జింగే కాదు, దానికి చుట్టుపక్కల ఉండే రిలేటెడ్ సర్వీసెస్, దానికి మిస్లేనియస్ సర్వీసెస్ ఏవైనా సరే అవన్నిటికీ సేమ్ ప్రొవిజన్ని వాడాలని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Just pay more attention to this. Provided that if the location of the immovable property or a boat or a vessel is located or intended to be located outside India, the place of supply shall be the location of the recipient. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కేసెస్ ఎగ్జాంపుల్స్ మనకి కింద వస్తాయి కానీ ప్రస్తుతానికి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్ట్ అనుకుందాం, ఓకే, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్ అనుకుందాం. మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఒక ఆఫీస్ కమర్షియల్ స్పేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేను మీకు ఇంటీరియర్ డెకరేషన్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు, హైదరాబాద్లో చేయాలనుకుంటున్నారు. సో ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద
హైదరాబాద్ ఓన్లీ, ఎందుకంటే ద ప్లేస్ ఈస్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇట్స్ ఆల్రెడీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇన్ ఈదర్ కేస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద తెలంగాణ. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఒక హోటల్ని ప్రస్తుతానికి మెల్బోర్న్లో పెట్టాలనుకుంటున్నారు ఆస్ట్రేలియాలో. ఓకే, సో అప్పుడు మళ్ళీ నేనే వెళ్ళేసేసి ఇంటీరియర్ డెకరేషన్ సర్వీసెస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ located outside India or it's intended to be located outside India కదా. సో ఈ కేసెస్లో మనము ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే రెసిపియంట్ అవుతుంది. అంటే ద ప్లేస్ ఆఫ్ ద రెసిపియంట్, ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో రిజిస్టర్ అవుతారో ఆ ప్లేసే అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అన్రిజిస్టర్డ్ మై ప్లేస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. The place of supply of restaurant and catering services, personal grooming, fitness, beauty treatment, health services including cosmetic and plastic surgery shall be the location where the services are actually performed. Okay, ఇప్పుడు మన సెలబ్రిటీస్ అనుకోవచ్చు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటారు కదా. సో ప్లాస్టిక్ సర్జరీలు అని చెప్పి చేయించుకుంటారు, కాస్మెటిక్ సర్జరీలు అని చెప్పి చేయించుకుంటారు, రకరకాల హెల్త్ సర్వీసెస్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఆర్ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం కావచ్చు, ఫిట్నెస్ కోసం కావచ్చు, గ్రూమింగ్ కోసం కావచ్చు, ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ కోసం కావచ్చు, రెస్టారెంట్ సర్వీసెస్ కోసం కావచ్చు. అలాంటి సర్వీసెస్ను వాడు చేస్తేనే ఫుడ్ నాకు బాగా టేస్ట్గా ఉంటుందని చెప్పి వాడిని మీరు ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారనుకోండి, కానీ ఢిల్లీ నుంచి పట్టుకొచ్చినప్పటికీ కూడా వాడు సర్వీసెస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు, హైదరాబాద్లోనే చేస్తున్నాడు. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ విల్ బీ ద తెలంగాణ. ఓకే, సో వేర్ దే ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్. ఇప్పుడు మీకు ఫంక్షన్, ఒక మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ ఇక్కడ హైదరాబాద్లో చేయాలనుకుంటున్నారు, కానీ అక్కడ నుంచి చెఫ్ని మీరు ఎక్కడి నుంచో పట్టుకొస్తున్నారు. ఎక్కడి నుంచో పట్టుకొచ్చిన మ్యాటర్ కాదు, ఆయన ఆ వంటలు ఎక్కడ వండుతున్నాడు అంటే హైదరాబాద్లోనే వండుతున్నాడు. కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. The place of supply of services in relation to training and performance appraisal to a registered person shall be the location of such a person. A person other than the registered person shall be the location where the services are actually performed. Then meaning ఏంటంటే ఒక రకమైన ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరంటే అనుకోవచ్చు మాకేంటి సార్ అని. కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని అప్రైజల్ చేయడానికి, వాళ్ళ స్కిల్ని డెవలప్ చేయడానికి రకరకాల ట్రైనింగ్స్ని వాళ్ళు ఇంకా వేరే దగ్గర నుంచి తీసుకుంటారు. అట్లాగే మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ఒక SAP పైన కావచ్చు, ఎక్సెల్ పైన కావచ్చు, టాలీ పైన కావచ్చు, లేక ఇంకేదైనా అకౌంటింగ్ సాఫ్ట్వేర్ పైన కావచ్చు ట్రైనింగ్ని మీరు ఇంకే దగ్గర వెళ్ళేసేసి ఇప్పిస్తున్నారు. అంటే మేబీ మీరు మహారాష్ట్రలో వెళ్ళి ఇప్పిస్తున్నారు మీ ఎంప్లాయీస్కి. ఓకే, సో ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్ అంటే ఆబ్వియస్లీ యూ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. కాబట్టి ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద తెలంగాణ. మీరు దో యువర్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ సమ్ అదర్ స్టేట్, బట్ బికాస్ ద రెసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్. అలా కాకుండా అతను రిజిస్టర్డ్ కాకపోతే, అంటే ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి మహారాష్ట్రలో ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ఒక ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎ రిజిస్టర్డ్ పర్సన్. కాబట్టి వేర్ ద ట్రైనింగ్ ఈజ్ హెల్డ్, ఎక్కడ ట్రైనింగ్ హెల్డ్ అవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ మహారాష్ట్ర. కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. The place of supply of services provided by way of admission to a cultural, artistic, sporting, scientific, educational, entertainment, or event or amusement park or any other place or services auxiliary thereto shall be the place where such event is actually held. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నెన్నో రకరకాల పద్ధతులను వెతుక్కుంటున్నాం కదా. సో అలా మీరు ఎంటర్టైన్మెంట్ కోసము మీరు ఒక కల్చరల్ ఈవెంట్ కోసం కావచ్చు, ఒక ఆర్టిస్టిక్ ఈవెంట్ కోసం కావచ్చు, ఒక క్రికెట్ మ్యాచ్ కోసం కావచ్చు, ఒక సైంటిఫిక్గా ఏదో తెలుసుకోవాలన్న ఒక ఈవెంట్ కోసం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఆర్ అమ్యూజ్మెంట్ పార్క్ కావచ్చు, పిల్లలతో ఆడుకోవడానికి ఇలాంటి సంబంధించిన ఈవెంట్ కోసమైనా కావచ్చు, అలాంటి వాటి కోసం మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన సర్వీసెస్ని ఈవెంట్ వాళ్ళు తీసుకుంటే వేరెవర్ దే ఆర్ యాక్చువల్లీ హెల్డ్, అంటే ఆ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో, ఇప్పుడు IPL ఉంది, ఐపీఎల్ హైదరాబాద్లో జరుగుతుంది అనుకుందాం, ఆర్ వరల్డ్ కప్ ప్రస్తుతం కూడా జరుగుతుంది కదా. సో ఆ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు దానికి రకరకాల సర్వీసెస్ని ఇవ్వాలి కదా. ఆ రకరకాల సర్వీసెస్ అంతా ఎక్కడ హెల్డ్ అవుతున్నాయి, అది ఎక్కడైతే స్టేడియం ఉందో అక్కడే అవుతున్నాయి. కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే ఆడు సర్వీసెస్ ఇచ్చేవాడు ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, కానీ అతను సర్వీసెస్ ఇస్తుంది ఒక పర్టికులర్ స్టేట్లోనే కాబట్టి, ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లోనే కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకొకటి సప్లై ఇన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఆఫ్ ఎ కల్చరల్, ఆర్టిస్టిక్, స్పోర్టింగ్, సైంటిఫిక్, ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఏ కాన్ఫరెన్స్, ఫెయిర్, ఎగ్జిబిషన్, celebration or similar event or services anxiety or organizing such shall be arising of a sponsorship. ఇవన్నీ సేమ్ ఓకే. సో క్లియర్గా చెప్తున్నాడు, ఇలాంటి ఈవెంట్కి సంబంధించినవి ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడ అవుతుంది. అలా కాకుండా ఒక రిజిస్టర్డ్ పర్సన్కి కాకుండా నార్మల్ పర్సన్కి ఇచ్చేస్తే ఇది ఒక నిమిషం. Services auxiliary to organization of any event or services referred to in clause A or assigning a sponsorship to such event to a registered person shall be the location of such person. ఇవన్నీ ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చేస్తే అతని లొకేషన్ అవుతుంది. అలా కాకుండా అదర్ దెన్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే షాల్ బి ద ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈస్ యాక్చువల్లీ హెల్డ్. సో అతను కాకుండా ఒక
రిజిస్టర్డ్ పర్సన్ కాకుండా మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎక్కడైతే ఈవెంట్ హెల్డ్ అవుతుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని అవుతుంది. ఇప్పుడు మామూలు వాళ్ళు అంటే అన్రిజిస్టర్డ్ పర్సన్ కోసం అయితే వేరే ఈవెంట్ ఈస్ బిన్ హెల్డ్. ఇప్పుడు మల్టిపుల్ స్టేట్లో కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. మల్టిపుల్ స్టేట్ జరిగినప్పుడు మీ అగ్రిమెంట్ ప్రకారము ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇంకా కొంచెం తర్వాత చెప్తాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. The place of supply of services by way of transportation of goods including by mail or courier to a registered person shall be the location of such person. ఇప్పుడు మనము గూడ్స్ని హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నాము. సో మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఎవరు ఇస్తున్నారు? ఒక జీటీఐ ఇస్తుంది, ఆర్ ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఇస్తుంది. ఎవరు తీసుకుంటున్నారు? నేను తీసుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ ద రిజిస్టర్డ్ పర్సన్, అంటే నా కంపెనీ రిజిస్టర్డ్ పర్సన్ అనుకుందాం, షల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. అంటే ఇప్పుడు నేను రిజిస్టర్ అయితే నా లొకేషన్ తీసుకుంటారు. అలా కాకుండా టు ఏ పర్సన్ అదర్ దెన్ ద రిజిస్టర్డ్ పర్సన్ షల్ బి ద లొకేషన్ ఎట్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ దర్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్కి నేను గూడ్స్ని ఎక్కడైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానో ఆ లొకేషన్ అవుతుంది. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఢిల్లీలో ఉన్నాడు. ఓకే, సో నేను ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీతో ఒకటి మాట్లాడుతున్నాను. ఏమని? ఢిల్లీలో ఉన్న గూడ్స్ని మీరు ముంబైకి ఇవ్వండి అని చెప్పేసి, ఢిల్లీలో ఉన్న గూడ్స్ని ముంబైకి ఇవ్వండి అని చెప్తున్నాను. నేను ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, ఇఫ్ ఐఎమ్ రిజిస్టర్డ్ దిస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్ గూడ్స్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ అవుతుంది? ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ అవుతుంది. కాబట్టి ఢిల్లీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గూడ్స్ సప్లై కోసం కానీ, మెయిల్ సప్లై కోసం కానీ, కొరియర్ సప్లై కోసం కానీ మాట్లాడినప్పుడు ఆ రెసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అవుతే అతని లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా ఇఫ్ ఈస్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎక్కడైతే ఆ గూడ్స్ని తీసుకుంటున్నారో, అంటే ఆ లారీలో ఎక్కించడానికి కానీ, ఆ మెయిల్ తీసుకోవడంలో కానీ తీసుకుంటున్నారో, వేర్ దే ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్, దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. Provided that where the transportation of goods is to a place outside India, the place of supply shall be the place of destination of such goods. Obviously మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ మనం వేరే కంట్రీకి పంపిస్తున్నాము అంటే ద డెస్టినేషన్ విల్ బి అవుట్ సైడ్ ఇండియా అవుతుంది. ఇది ఇక్కడ ఈ కేసులోకి రాదు. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ టు. ఇందాక మనం మాట్లాడుకుంది దేనికోసము? గూడ్స్ కోసం మాట్లాడుకున్నాం, మెయిల్ కోసం మాట్లాడుకున్నాం, కొరియర్ కోసం మాట్లాడుకున్నాం. అంటే గూడ్స్ కానీ, మెయిల్ కానీ, కొరియర్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు? రెసిపియంట్ రిజిస్టర్డ్ అవుతే అతని లొకేషన్, అతను రిజిస్టర్ కాకపోతే ఏ ప్లేస్లో మన గూడ్స్ని మనము ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లో పెట్టుకుంటున్నామో ఆ లొకేషన్ అవుతుంది. అలా కాకుండా ఇది ప్యాసింజర్ కోసం మాట్లాడుకుంటున్నారు. ప్యాసింజర్ అంటే మనుషులు, ఇంతకుముందు ఓన్లీ గూడ్స్. రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఆ పర్సన్ కోసం సేమ్ లాజిక్ ఉంది. అక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఆ సర్వీసెస్ని ఆ ప్యాసింజర్ ఎక్కిన ప్యాసింజర్ రిజిస్టర్డ్ పర్సన్ అనుకుందాం, వాడి లొకేషన్ని ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా పర్సన్ అదర్ దెన్ రిజిస్టర్డ్ పర్సన్ షల్ బి ద ప్లేస్ వేర్ ద ప్యాసింజర్ ఎంబార్క్స్ ఆన్ ద కన్వేయన్స్ ఫర్ ఎ కంటిన్యూస్ జర్నీ. ఎంబార్క్స్ అంటే బార్కింగ్ అనుకోకండి. ఎంబార్క్స్ అంటే అతను ఒక కంటిన్యూస్ జర్నీ కోసము ఎక్కడ ఫస్ట్ టైం ఎక్కాడో ఆ ప్లేస్ని విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని అంటాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి నేను ఒక బస్సు బుక్ చేసుకున్నాను. ఇఫ్ ఐమ్ ద రిజిస్టర్డ్ పర్సన్, నా ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద తెలంగాణ. ఇప్పుడు నేను అన్రిజిస్టర్డ్ పర్సన్, నేను ఢిల్లీకి నేను టికెట్ బుక్ చేశాను. ఓకే, బస్ ఎక్కాను కూడా. అది సెంటర్లో ఎన్నెన్నో లొకేషన్లో ఆపుతూ ఉంటుంది. ఓకే, సెంటర్లో కొంతమంది ఎక్కుతారు, దిగుతారు. సో ఇప్పుడు నేను ఏ లొకేషన్ తీసుకోవాలంటే, నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కంటిన్యూస్ జర్నీ, నాది ఏంటి? కంటిన్యూస్ జర్నీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ. కాబట్టి నేను ఎక్కింది హైదరాబాద్లో, కాబట్టి హైదరాబాద్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని అవుతుంది. ఫ్లైట్లో కూడా ఎగ్జాంపుల్, ఇప్పుడు సేమ్ కొన్ని ఫ్లైట్స్ స్టాప్ ఓవర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ వెళ్ళాలనుకుందాం, ఇండోర్ కల్లా. సో వెళ్ళాలనుకుంటే కొన్ని మహారాష్ట్ర లాగి వెళ్తూ ఉంటాయి. ఓకే, లేకపోతే నేను బెంగళూరు, కొచ్చికి వెళ్ళాలంటే బెంగళూరు లాగి వెళ్తూ ఉంటాయి. సో రకరకాల స్టాప్ ఓవర్స్ ఉంటాయి కదా. దో ఇట్ ఈస్ ఎ స్టాప్ ఓవర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ జర్నీ. అంటే ఎక్కడైతే బ్రేక్ జరగదు, బ్రేక్ అంటే 2 hours 3 hours అట్లా బ్రేక్ కాదు. లైక్ కంప్లీట్గా ఫ్లైట్ హాల్ట్ అయిపోయి కొత్త ఫ్లైట్ రావడం. ఓకే, సో అగైన్, సో ప్యాసింజర్ ఎక్కడైతే కంటిన్యూస్ జర్నీ కోసం ఎక్కుతాడో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, సో రిటర్న్ జర్నీని మనం సపరేట్ జర్నీగా చూస్తాము. ఎందుకు సపరేట్గా చూస్తాము అంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి
చెన్నై వెళ్తున్నాను, చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎక్కిన ఫ్లైట్కి టికెట్ దాన్ని సపరేట్గా చూడు, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ టికెట్ని సపరేట్గా చూడు. సార్ నేను రెండింటిని ఒకటేసారి బుక్ చేసిన అంటే, నేను రెండింటిని ఒకటేసారి బుక్ చేయొచ్చు, ఒక్కని దగ్గరనే బుక్ చేయొచ్చు, ఒకటే సైడ్ నుంచి బుక్ చేయొచ్చు, ఒకటే క్రెడిట్ కార్డ్ నుంచి బుక్ చేయొచ్చు, ఒకటేసారి పేమెంట్ కూడా చేసినచ్చు. కానీ అవి రెండు వేరే వేరే జర్నీలు కాబట్టి రెండింటిని సపరేట్గా చూడండి అని చెప్పేసి మనకి సెక్షన్ చెప్తుంది. సో టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇప్పుడు మా ఆఫీస్లో ఒక ల్యాండ్లైన్ వాడుకుంటున్నాను. సో ల్యాండ్లైన్ వాడుకున్నప్పుడు ఆ లైన్ ఎక్కడైతే ఫిక్స్ చేశారో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే, ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ డేటా ట్రాన్స్ఫర్, బ్రాడ్కాస్టింగ్, కేబుల్ ఆర్ డైరెక్ట్ ఆర్ హోమ్ టెలివిజన్ సర్వీసెస్ టు ఎనీ పర్సన్ షెల్ బి ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఫిక్స్డ్ కమ్యూనికేషన్ లైన్స్. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ కమ్యూనికేషన్ లైన్స్ ఇస్తారు కదా, లైక్ వైర్స్ సంబంధించి లీజర్ సర్క్యూట్స్ కానీ, ఇంటర్నెట్ లీజర్ సర్క్యూట్ కానీ, కేబుల్, డిష్, యాంటీనా బి ద లొకేషన్ వేర్ ద టెలికమ్యూనికేషన్ లైన్ లీజర్ సర్క్యూట్ ఆర్ కేబుల్ కనెక్షన్ ఆర్ డిష్ యాంటీనా ఈజ్ ఇన్స్టాల్డ్ ఫర్ ద రిసీట్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు మనము పైన ఒక యాంటీనా పెట్టుకుంటాము, లేదంటే ఒక కేబుల్ పెట్టుకుంటాం కదా, ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తాము అంటే ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఇంటి పైన పెడతాము, లేకపోతే చుట్టుపక్కలనే పెడతాం, కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మొబైల్ కనెక్షన్ ఫర్ టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఆన్ ఎ పోస్ట్ పెయిడ్ బేసిస్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద బిల్లింగ్ అడ్రస్ ఆఫ్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద సప్లయర్ ఆఫ్ ద సర్వీస్. ఇప్పుడు నేను ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాడు నా అడ్రస్ని డెఫినెట్లీ తీసుకుంటాడు. ఓకే, సో తీసుకున్నప్పుడు నేను ప్రస్తుతానికి నా హైదరాబాద్ అడ్రస్ ఇస్తాను. కానీ మేబీ నేను ప్రస్తుతానికి నా జాబ్ పర్పస్ కావచ్చు, నేను బిజినెస్ పర్పస్ కావచ్చు, నేను మహారాష్ట్రలోనే ఉంటున్నాను, ఫోన్ అక్కడ నుంచే మాట్లాడుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు ప్లేస్ ఆఫ్ సప్లై నాకు మహారాష్ట్ర రాదు, తెలంగాణనే వస్తుంది. ఎందుకంటే నా అడ్రస్ ఆల్రెడీ ఆ టెలికమ్యూనికేటర్ దగ్గర ఉంది, నేను పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్నాను, నా అడ్రస్ అక్కడ ఉంది, కాబట్టి ఆ అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. In case where the mobile connection for telecommunication, internet services and direct to home television services are provided on a prepaid basis through the voucher or any other means. ఇప్పుడు ప్రస్తుతానికి మనం డిటిహెచ్ సర్వీసెస్ అని వస్తున్నాయి, జస్ట్ వాచర్ టైప్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రీపెయిడ్ కనెక్షన్స్ మన మొబైల్ ప్రీపెయిడ్ కూడా మనము 149, 249, 300 అట్లాంటి మనము డైరెక్ట్గా ప్రీపెయిడ్లోనే కట్టేస్తున్నాం కదా. ఇలాంటి కేసెస్ ఎలా జరుగుతుందంటే త్రూ a selling agent or a reseller or a distributor of a subscriber identity, modular card or recharge voucher be the address of the selling agent or the reseller or distributor as per the records of the supplier at the time of supply. ఇవి చాలా పాత రోజుల్లో అని చెప్పొచ్చు, పాత రోజులని కూడా చెప్పలేము. కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళేసేసి మనం ఫిజికల్ కార్డు తీసుకుంటున్నాం కదా, ఒక నియర్ బై షాప్లోకి వెళ్ళేసి అలా తీసుకున్నప్పుడు ఆయన అడ్రస్ ఆ కంపెనీ ఎయిర్టెల్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అయ్యేది. ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గాయని చెప్పి మనం చెప్పొచ్చు. బై ఎనీ పర్సన్ టు ద ఫైనల్ సబ్స్క్రైబర్ బి ద లొకేషన్ వేర్ సచ్ ప్రీపెయిడ్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ సచ్ వౌచర్ ఈజ్ సోల్డ్. ఓకే, సో ఎవరు యాక్చువల్గా కొన్నారో అదే ఫైనల్ లొకేషన్ అవుతుంది, అలా ప్లేస్ లేకపోతే. ఇన్ ఎనీ అదర్ కేసెస్ ద అడ్రస్ ఆఫ్ ద రెసిపియంట్ యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అండ్ వేర్ సచ్ అడ్రస్ ఈజ్ నాట్ అవైలబుల్ ద ప్లేస్ ఆఫ్ సప్లై షెల్ బి ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఆఫ్ ద సర్వీసెస్. సపోజ్ నా అడ్రస్ మనకి అక్కడ ఉంది, నేను ఇంకేదో విధంగా నేను తీసుకుంటున్నప్పుడు నా అడ్రస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నది అనుకుంటే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నా అడ్రస్ ఎక్కడ లేదు అనుకుంటే వాళ్ళు మహారాష్ట్ర నుంచి వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తారు కదా, దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం చెప్పొచ్చు. If it is made through internet banking or other electronic mode of payment, the location of the recipient of services on the record of the supplier of the services shall be the place of supply of services. ఇందాక చెప్పాను నా అడ్రస్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనము చెప్పొచ్చు. ఇంకా మీద నేను టైం వేస్ట్ చేసే పాయింట్స్ చెప్పట్లేదు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నౌ విల్ కమ్ టు ద క్వశ్చన్స్. ఇప్పుడు ఏ దగ్గరలో ఉన్నామంటే So the reason why I'm going little fast is that we have a lot of questions to be covering. So that's the reason why I want to cover as many questions as we can. Mr. A, chartered accountant registered in New Delhi, makes a supply of services to his client MB Private Limited of Noida, Uttar Pradesh, registered in UP. In this case, since the supply is made to a registered person, the place of supply is the location of the registered person. అంటే ఇప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు, అతను న్యూ ఢిల్లీలో ఉన్నాడు, అతను సర్వీసెస్ ఎవరికి ఇస్తున్నాడు అంటే యూపీలో ఉన్న ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నాడు కదా, అతను రిజిస్టర్డ్ పర్సన్ అంటే అతని లొకేషనే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఒక సర్వీసెస్ రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చేస్తామంటే ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి ఇక్కడ చెప్పొచ్చు. మిస్టర్ ఏ, chartered accountant in Gurgaon, registered in Haryana, provides consultancy services to its client to Mr. C, who is a resident in New Delhi but is not registered under the GST. Okay, if the address of the Mr. C is available in the records of the A, location of Mr. C is the New Delhi, will be the place of supply, else the location of Mr. A, which is the Gurgaon, will be the place of supply. నేను మన ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను, నేను మీకు ఒక సర్వీసెస్ ఇచ్చేస్తున్నాను, మీరు అన్రిజిస్టర్డ్ పర్సన్, ఒక సీఏ అంటే మేబీ నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం. సో ఇప్పుడు మీ అడ్రస్ నా దగ్గర ఉన్నది అనుకుంటే ఏ అడ్రస్ మీరు ఇస్తే ఆ అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. మీరు ఏ అడ్రస్ ఇవ్వలేరు అనుకుంటే నా లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. మేబీ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర,
యూపీ ఆర్ ఎంపీ ఆర్ మధ్య ఇంకేమంటారు బీహార్ ఇంకేదైనా అయి ఉండొచ్చు. మీరు అడ్రస్ నా దగ్గర లేదు కాబట్టి నా అడ్రస్నే నేను ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాను. KTS Builders is constructing a KTS Builders constructing a factory building for PLM Private Limited in New Delhi. The place of supply is the location of the immovable property. ఓకే, సో ఇప్పుడు నేను ముంబైలో ఉన్నాను, నేను ఒక బిల్డర్ని. ఇక్కడ నేను బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, ఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఓకే, కానీ ఎవరి కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్నాను? ఒక కంపెనీ, ఆ కంపెనీ కోల్కతాలో ఉంది. ఇప్పుడు మీరు కోల్కతాలో ఉన్నారు, నేను ముంబైలో ఉన్నాను. మనం ఇద్దరం కలిసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటాం. అంటే నేను బిల్డర్ని, కన్స్ట్రక్షన్ చేసే లొకేషన్ ప్రస్తుతానికి న్యూఢిల్లీలో ఉంది. కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లేస్ వేర్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇస్ లొకేటెడ్. లొకేషన్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. మీరు రిజిస్టర్ అయినా కాకపోయినా. సార్ మీరు ఇందాక అన్నారు కదా సార్, రెసిపియంట్ రిజిస్టర్ అవుతే అతని అడ్రస్ వస్తుందని. అది ఎప్పుడు? దట్ ఈస్ అ డిఫాల్ట్ రూల్. ఇవి ఏ కేసెస్ అప్లై కాకపోతే ఆ రూల్కి వెళ్తాం. ప్రస్తుతానికి ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ అప్లై అవుతుంది కాబట్టి వీ విల్ నాట్ బి యూజింగ్ ద జనరల్ ప్రొవిజన్. Shah and Shaw, an architectural firm at Kolkata, has been hired by MKF Builders of Mumbai to draw up a plan for a high-rise building to be constructed by them in Ahmedabad, Gujarat. The place of supply is the place where the immovable property is intended to be located. Indaka cheppanu, same logic vastundi. So we will not be using the same logic again and again. మిస్టర్ రమేష్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ న్యూఢిల్లీ నుంచి ముంబైకి ట్రావెల్ అవుతున్నాడు. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ద అకామిడేషన్ ఈస్ ద ప్లేస్ వేర్ ద హోస్టల్ ఈజ్ లొకేటెడ్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ముంబైకి వెళ్తున్నాను, ముంబైలో ఒక హోటల్లో ఉంటున్నాను. ఓకే, మనం జనరల్ రూల్ వాడాలా, స్పెసిఫిక్ రూల్ వాడాలంటే స్పెసిఫిక్ రూల్ వాడాలి. స్పెసిఫిక్ రూల్ ఏం చెప్తుంది? ఆ ప్రెమిసెస్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి అనవచ్చు. అలా కాకుండా ఇప్పుడు కొన్ని స్టేస్ ఎలా ఉంటాయంటే సింగిల్ ప్యాకేజ్లో మాట్లాడుకుంటాం. మీరు ఒక 2 days హైదరాబాద్లో ఉండండి, 3 days బెంగళూరులో ఉండండి అని చెప్పి. సో అప్పుడు మనం ఆ బిల్లును కూడా 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని ప్యాకేజెస్ వస్తాయి కదా, 2 nights ఇక్కడ, 3 days ఇక్కడ, మనకు చాలా టూరింగ్ ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి డిఫరెంట్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ ఎన్ని డేస్ అయితే ఉంటుందో దాన్ని ఆ ప్రపోర్షనేట్గా బిల్లును కూడా డివైడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి రెస్పెక్టివ్ గవర్నమెంట్స్కి ఆ అమౌంట్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సేమ్ లాజిక్ ఉంటుంది, దానికోసం ఎక్కువ చెప్పదలుచుకోలేదు. లాడ్జింగ్ అకామిడేషన్ బై ఏ హౌస్ బోట్ ఆర్ వెజల్ అండ్ ఈజ్ యాన్సిలరీ సర్వీసెస్. ఇప్పుడు కొన్ని బోట్స్ ఉంటాయి. బోట్స్ ఏం చేస్తాయంటే వాటర్లో స్టార్ట్ అయిపోతాయి. అవి 2 స్టేట్స్ని ఒక్కొక్కసారి టచ్ అవ్వచ్చు, 3 కూడా టచ్ అవ్వచ్చు. అట్లా ఎన్ని స్టేట్స్ని టచ్ అవుతుందో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళు దాన్ని తీసుకొని ఎన్ని అవర్స్ ఏ స్టేట్లో ఉంటుందో దాని బేసిస్ పైన బిల్లును కూడా డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్ దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎన్ని అవర్స్ ఒక స్టేట్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అట్లా పక్కపక్క ఉన్న స్టేట్స్లో ఏదన్నా ఒక బోట్ల పైన వెళ్తున్నప్పుడు ఆ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి క్రాస్ అయినప్పుడు ఎన్ని అవర్స్ ఈ స్టేట్లో ఉంటుంది, ఎన్ని అవర్స్ ఆ స్టేట్లో ఉంటుంది. మనం యాక్చువల్ బేసిస్ ఏం చేయలేము, జస్ట్ డిక్లరేషన్ చేసేసి ఆ బేసిస్ పైన బిల్లుని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెస్టారెంట్, క్యాటరింగ్, పర్సనల్ గ్రూమింగ్, ఫిట్నెస్, బ్యూటీ, ఇందాక చెప్పాను కదా, డబ్బులు బాగున్న వాళ్ళు బ్యూటీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నేను ఇంకా దీనిపైన ఎక్కువ టైం చేయదలుచుకోలేదు. ఇది ట్రైనింగ్ కూడా చెప్పాను. మీరు ఎప్పుడైనా ఒక ట్రైనింగ్ని తీసుకుంటున్నప్పుడు మీరు రిజిస్టర్డ్ పర్సన్ అవుతే యువర్ ప్లేస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. మీరు రిజిస్టర్డ్ పర్సన్ అవ్వకపోతే ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటారో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. డిఓ కన్సల్టెంట్స్ కోల్కతా ఇంపార్ట్స్ GST ట్రైనింగ్ టు అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పర్సనల్ ఆఫ్ సన్ సిమెంట్స్ లిమిటెడ్, గువాహతి, అస్సాం. Registered office is at the company Kolkata office, which is also registered under GST. Since the contract is entered with the Guwahati office and is being a registered recipient, the place of supply is the location of the registered personnel, that is a Guwahati. సో ఇప్పుడు నేను ఒక రకమైన కన్సల్టేషన్ ఇస్తున్నాను. సో నేను ఒక ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తున్నాను. ఆ రిజిస్టర్డ్ పర్సన్ గువాహతిలో రిజిస్టర్డ్ అయ్యారు కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇక్కడ అవుతుంది. Mr. A resident of Ghaziabad, Uttar Pradesh, buys a ticket for a circus organized by Gurugram, Haryana by a circus company based in New Delhi. The place of supply is the location where the circus is held. సో గురుగ్రామ్లోకి వెళ్ళేసేసి ఒక సర్కస్ అవుతుందంటే ఆ సర్కస్ చూడడానికి మీరు వెళ్ళారు, టికెట్ కొన్నారు. సో టికెట్లో సంబంధించిన GST ఎవరు కడతారు అంటే ఆ ఆర్గనైజింగ్ వాళ్ళు కడతారు. సో దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈస్ హెల్డ్. ఆ సర్కస్ ఎక్కడైతే హెల్డ్ అవుతుందో అది దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం చెప్పొచ్చు. మిస్టర్ B ఆఫ్ న్యూఢిల్లీ బైస్ ఎ టికెట్ ఫర్ అన్ అమ్యూజ్మెంట్ పార్క్
park located in Noida. The place of supply will be the place where it is located, that is Noida. ఎక్కడైతే అమ్యూజ్మెంట్ పార్క్ ఉందో, ఇప్పుడు వండర్లా అని చెప్పి వెళ్తుంటారు, ఆ వండర్లా అలాంటిది ఎక్కడైతే అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ కొరియర్ ఎగ్జాంపుల్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో వీ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ టైమ్ ఇన్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ ప్రొవిజన్. టెలికామ్ది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్క్యూట్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇప్పుడు కొన్నిసార్లు సర్క్యూట్స్, ఆ టెలికమ్యూనికేషన్ లైన్స్ ఒకటే స్టేట్లో ఉండాలని ఏం లేదు కదా, పక్క రాష్ట్రాలకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఉండొచ్చు. దాన్ని వాళ్ళు డివైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికి సర్వీస్ ప్రొవైడర్ దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. Mr. A. Chennai buys shares from a broker of BSE Mumbai. The place of supply is the location of the recipient of service in the records of the supplier, that is Chennai. Okay, so ఇప్పుడు మనము షేర్స్ కొంటున్నాము, మన రికార్డ్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి, బ్రోకర్ దగ్గర, ఇంటర్మీడియట్ దగ్గర. కాబట్టి మన ప్లేస్ విల్ బి ద, మనం ఏదైతే ప్లేస్ని డిక్లేర్ చేస్తున్నామో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా వస్తుంది. మిస్టర్ బి న్యూ ఢిల్లీ విత్డ్రాస్ మనీ ఫ్రమ్ ద Best Bank's ATM in Amritsar. Mr. B has crossed his limit of the free ATM withdrawals. The place of supply is the location where the recipient of services is in the records of the supplier, New Delhi. ఓకే, సో మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఒక బ్యాంక్ అకౌంట్ హైదరాబాద్లోనే ఉంది. కాకపోతే నేను ఒక ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను మనీ విత్డ్రా చేసుకున్నాను. మనీ విత్డ్రా చేసుకున్నప్పుడు జనరల్గా మనకు ఒక 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అని అంటారు కదా, 5 or 10. ఆ లిమిట్ దాటిపోయినప్పుడు నాకు డబ్బులు పడతాయి కదా, 15, 16, 20 రూపాయలు అట్లా. అవి పడ్డప్పుడు దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే, నేను విత్డ్రా చేసిన అంటే నా ఏటీఎం పెట్టి విత్డ్రా చేశాను అంటే ఏటీఎంలో నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నా బ్యాంక్ డీటెయిల్స్ అంటే నా అడ్రస్ కూడా దగ్గర ఉంది కదా, నా అడ్రస్ ఎక్కడ ఉంది, తెలంగాణ అడ్రస్ ఉంది కదా. సో ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద తెలంగాణ. నేను అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి విత్డ్రా చేసినంత మాత్రాన అది కాదు, ఎందుకంటే నా అడ్రస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. అలా కాకుండా మనం ఒక్కొక్కసారి డీడీ తీసుకుంటాం. సో డీడీ తీసుకుంటప్పుడు ఎలా అవుతుందంటే, మన బ్యాంక్ అకౌంట్ మన దగ్గర లేకపోయినా సరే మనము దాన్ని డీడీగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అగైన్ సేమ్ ఢిల్లీకి వెళ్ళాను, నేను ఒక డీడీ తీసుకొని ఐసీఐకి ఏదో అమౌంట్ డిపాజిట్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం, ఎగ్జామినేషన్ ఫీజే అనుకుందాం. సో నేను డీడీ ఎగ్జామినేషన్ ఫీజు కాదు, దాన్ని ఏమంటారు, రిజిస్ట్రేషన్ ఫీజు అనుకుందాం. నేను డీడీ తీసుకుంటప్పుడు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ నేను డబ్బులు ఇచ్చేసి దాన్ని డీడీగా కన్వర్ట్ చేయాలనుకుంటాను. సో దానికి వాళ్ళు కొంచెం డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులు ఛార్జ్ చేసినప్పుడు దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే, నా డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఎట్లాగో లేవు. ఓకే, డీటెయిల్స్ అంటే నా అడ్రస్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అది ఏ లొకేషన్లో నేను తీసుకుంటున్నానో దట్ విల్ బి ద, అంటే ద లొకేషన్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్, నేను ఏ బ్యాంక్లో తీసుకుంటున్నానో, ఎక్కడ తీసుకుంటున్నానో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని అనుకోవచ్చు మనము. Mr. CEO of XYZ Mumbai, a company registered in Maharashtra, buys insurance cover for the inventory stored in company's factory located in Mumbai from Excellent Insurers, Chennai, registered in Tamil Nadu. The place of supply is the location of the registered person in Mumbai. Okay, so Mumbaiలో ఒక కంపెనీ వాళ్ళ ఇన్వెంటరీ ఉందంటే, ఇన్వెంటరీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇన్సూరెన్స్ ఒక కంపెనీ నుంచి తీసుకుంటున్నాడు, ఆ కంపెనీ చెన్నైలో ఉంది. ఓకే, సో చెన్నైలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ముంబైలో ఉన్న అతను ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. సో దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే, ఈ రిసిపియంట్ ఎవరైతే ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడో అతను రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఇతని డీటెయిల్స్ అతనికి ఇవ్వగలడు కాబట్టి ఈ ప్లేస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. మిస్టర్ బి అన్రిజిస్టర్డ్, సేమ్ ఎగ్జాంపుల్ వల్ల చెప్తారు, నేను చాలా తలుచుకోలేదు. ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్ అనుకుందాం. అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటే దానికి అడ్రస్ లేదు కాబట్టి వాళ్ళ లొకేషనే వీళ్ళ లొకేషన్ అవుతుంది. ఓకే, advertisements through printed materials like pamphlets, leaflets, diaries, calendars, t-shirts, etc. సో జనరల్గా మనం ఈ టీ-షర్ట్స్ ప్రింటెడ్ మెటీరియల్స్ లైక్ పాంప్లెట్స్, లీఫ్లెట్స్, డైరీస్ ఇలాంటి పంపిస్తూ ఉంటాం కదా న్యూస్ పేపర్తో పాటు. అలాంటి మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అవి మల్టిపుల్ స్టేట్లకు వెళ్ళినప్పుడు ఒక ఎస్టిమేషన్ బేసిస్ పైన దాన్ని డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హోర్డింగ్స్ మనము అదర్ దెన్ ట్రైన్ ది ఎగ్జాంపుల్ తీసుకుందాం. హోర్డింగ్స్ పెడతా ఉంటారు కదా మనం, ఇట్లా పెద్దగా పొలిటికల్ పార్టీ కోసం కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ కోసం కావచ్చు. ఆ హోర్డింగ్స్ రకరకాల స్టేట్లలో పెడుతుంటారు కదా. సో దాన్ని ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ABC is a part of the campaign. Sakshar Bharat has engaged in from IJ for putting up hoardings near the airports in 4 metros: Delhi, Mumbai, Chennai and Kolkata. The release order issued by ABC to IJ will have the city-wise, location-wise breakup of the amounts payable for such hoardings. The place of supply of such services in the Union Territory of Delhi and state of Maharashtra, Tamil Nadu and West Bengal. In such case, the amount actually paid by IG for the hoardings in each of the 4 metros will be constituting the value attributable to the dissemination in the Union Territory of Delhi and states of Maharashtra, Tamil Nadu and West Bengal respectively.
మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ నేను అమ్మాలనుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ని హోర్డింగ్ చేయాలనుకుంటున్నాను, అంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాను, 4 మెట్రోస్లో చేయాలనుకుంటున్నాను. అంటే 4 మెట్రోస్లో చేసినప్పుడు నాకు ఒక సింపుల్గా ఉంటుంది, దీనిలో ఎంతమంది చూస్తుండొచ్చు, దీనికి ఎంతమంది చూస్తుండొచ్చు, దీనికి ఎంతమంది చూస్తుండొచ్చు. సో నా ఇన్వాయిస్ కూడా అట్లాగే 4గా బ్రేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క హోర్డింగ్ ఒక్కొక్క మెట్రోపాలిటన్ ఒక్కొక్క స్టేట్లో ఉంది కాబట్టి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ అండ్ మహారాష్ట్ర. సపోజ్ ట్రైన్ల కోసం మాట్లాడుకుందాం. ట్రైన్లు అంటే మనం పోతూనే ఉంటాయి కదా, పేద ట్రైను స్టేట్స్ని దాటుకుంటా పోతుంది కదా, ఇలాంటి కేసెస్లో ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఏబీసీ ప్లాన్స్ ఇన్ ఆర్డర్ ఆన్ కేఎల్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ టు బి ప్లేస్డ్ ఆన్ ఎ ట్రైన్ విత్ రిగార్డ్ టు ద జనని సురక్ష యోజన. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ఎ స్టేట్ విల్ వ్యారీ ఫ్రమ్ ట్రైన్ టు ట్రైన్. దస్ ద అడ్వర్టైజ్మెంట్స్ టు బి ప్లేస్డ్ ఆన్ ద హజ్రత్ నిజాముద్దీన్ వాస్కోడి గామా గోవా ఎక్స్ప్రెస్ విచ్ రన్స్ through Delhi, Haryana, Uttar Pradesh, Madhya Pradesh, Maharashtra, Karnataka and Goa. KL may ascertain the total length of the track from the Hazrat Nizamuddin to Vasco da Gama, as well as the length of the track in each states and union territories from the website of Indian Railways government.in. Okay, so ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది హజార్ నిజాముద్దీన్, ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతుంది, వాస్కో డి గామాకి ట్రైన్ వెళ్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఢిల్లీలో స్టార్ట్ అయ్యి హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ గోవాకి వెళ్తుంది. ఓకే, సో ఇన్ని స్టేట్స్ని కవర్ అవుతున్నప్పుడు దాని లెంత్ ఎంత ఉంది అనేది ఈ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీ టోటల్ ఇన్వాయిస్ని అలా బైఫర్కేట్ చేసి ఆ స్టేట్కి మీరు రెవెన్యూ పంపించండి అని చెప్పేసి మనకు ఈ సెక్షన్ క్లియర్గా చెప్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ రైల్వే టికెట్స్. మనం ఇప్పుడు రైల్వే టికెట్స్ వెనకాల కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టుగా. అలా ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలని చెప్పాలంటే మనకి ఎన్నెన్నైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో ఆ రైల్వే స్టేషన్ బేసిస్ పైన మనం దీన్ని బైఫర్కేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో 5 ఉన్నాయి, మహారాష్ట్రలో 6 ఉన్నాయి, అట్లా ఆ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ బేసిస్ పైన ఈ టోటల్ టికెట్ పైన వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఆ రెవెన్యూని ఆ ఇన్వాయిస్ని బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రేడియో స్టేషన్స్ కూడా అంతే సేమ్ ఉంటుంది. మీకు ఎన్ని రేడియో స్టేషన్స్ ఏ స్టేట్స్లో ఉందో దాని బేసిస్ పైన మీరు దాన్ని బైఫర్కేట్ చేసుకోవాలి. టెలికమ్యూనికేషన్ ఛానల్స్ అంటే టీవీలలో కూడా మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, అలాంటివి వచ్చిన స్టేట్స్లో ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ అంటే ఏ స్టేట్స్ వాళ్ళు ఎక్కడెక్కడో చూడొచ్చు కదా, దాన్ని మనం ఏం చెప్తామంటే వ్యూవర్షిప్, ఎవరెవరు ఏ స్టేట్ వాళ్ళు ఎంతెంత చూస్తున్నారో వ్యూవర్షిప్ది మనము బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్, ఆ కౌన్సిల్ దగ్గర నుంచి ఆ బ్రాడ్కాస్ట్ వ్యూవర్స్ ఎంత ఉన్నారో దాన్ని బేసిస్గా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ ఇష్యూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఒక రీజన్గా వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు. అలాంటి కేసెస్లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ మహారాష్ట్రలో వస్తుంది, మహారాష్ట్ర పక్కడండి, కర్ణాటక వస్తుంది, తమిళనాడు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, 4 స్టేట్స్ వస్తున్నాయి. కానీ ఈ బ్రాడ్కాస్ట్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకటే స్టేటు, కర్ణాటక ఒక స్టేటు, తమిళనాడు ఒక స్టేటు. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రస్తుతానికి ఈ మూడింటికి ఒకసారి బైఫర్కేట్ చేయండి, ఈ మూడికి నుంచి మళ్ళీ ఈ రెండింటికి ఎలా బైఫర్కేట్ చేయండి అంటే పాపులేషన్ బేసిస్ పైన మళ్ళీ దీన్ని బైఫర్కేట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో దట్ ఈస్ అ గైడెన్స్. ఎగ్జామ్లో అవన్నీ నంబర్స్ ఇస్తారు, మీరు దాన్ని తగ్గొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సినిమా హాల్స్ కూడా అలాగే ఉంటాయి, ఎన్ని సినిమా హాల్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయో దాని బేసిస్ పైన దీన్ని బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటర్నెట్ కూడా సేమ్ ఉంటుంది. ఇంటర్నెట్ కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ దగ్గర నుంచి వ్యూవర్షిప్ ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉందో దాన్ని మీరు తీసుకొని దాన్ని మీ ఇన్వాయిస్ని ఆ బేసిస్ పైన అలొకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఎంఎస్ కూడా సేమ్ ఉంటుంది. ఎస్ఎంఎస్ కూడా మనము టెలికాం రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఈ నంబర్స్ ఇస్తారు, నంబర్స్ ఇస్తారు, ఏ స్టేట్లో ఎంత పాపులేషన్ ఎంతమంది దీన్ని యూసేజ్ చేస్తున్నారని ఆ నంబర్ బేసిస్ పైన మీరు దాన్ని బైఫర్కేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. See, we are going little fast, just that it is important and useful for your examination. Place of supply of services where location of supplier or location of recipient outside India. గుర్తొస్తుందా ఇప్పుడు? 10 డొమెస్టిక్ గూడ్స్, 11 ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్, 12 సర్వీసెస్, డొమెస్టిక్ సర్వీసెస్, 13 ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్. ఒకసారి సెక్షన్ ఎక్కడ రాయాల్సి వచ్చిన ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు.
ద ప్లేస్ ఇందాక చెప్పిన ప్రొవిజన్స్ మళ్ళీ కవర్ అవుతాయి. సో నేను దాన్ని పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉందో అక్కడ చెప్తాను. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ సబ్సెక్షన్ 3 to 13 షాల్ బి ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ దట్ ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ not available in the ordinary course of the business, the place of supply of service shall be the supplier of the services. I'll tell you with an examples. ఈ మీద అన్ని సేమ్ ప్రొవిజన్స్ మనకు సెక్షన్ 12లో ఎలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి అవే ప్రొవిజన్స్ ఇక్కడ ఉంటాయి. వేరేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడో కొడితే అక్కడ ఈ ప్రొవిజన్స్లో ఎక్కడ తేడా ఉండదు. సో వుడ్ నాట్ లైక్ టు వేస్ట్ టైమ్ ఇన్ ద ప్రొవిజన్. నౌ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద questions. In order to prevent the double taxation, MX Private Limited New Delhi imports a machine from German for being installed in its factory at New Delhi. To install such a machine, MX Private Limited takes the services of an engineer who comes to India from German for this specific installation. The place of supply of the installation service, which requires the physical presence of machinery, is a location where the services are actually performed. మనం ఒక మెషినరీని జర్మనీ నుంచి తెచ్చుకున్నాక వాడడం స్టార్ట్ చేసిన తర్వాత 3 నెలలకే ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. సో పాడైపోయినప్పుడు దానికి కొంచెం రిపేర్ కావాలి. ఆ రిపేర్ మన లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. మనం కంపెనీకి డైరెక్ట్ కాల్ చేసాం, వాడే ఒక ఇంజనీర్ని పంపించాడు, వాడు ఇక్కడికి వచ్చేసి సర్వీస్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఓకే, కాబట్టి సర్వీసెస్ వేర్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్, ఎక్కడ పర్ఫార్మ్ చేశాడు, ఇండియాలోనే పర్ఫార్మ్ చేశాడు. కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. A mobile company located in United States of America takes services of a software company located in Bengaluru for installation of a software in its mobiles in USA. The Indian software company provides its services through electronic means from its office in India. The place of supply is a location where the goods are situated at the time of supply of services. Meaning ఏంటి, ఇప్పుడు ఒక యూఎస్ఏలో ఒక కంపెనీ ఉంది, వాళ్ళ ఒక టెలికామ్ కంపెనీ, వాళ్ళ టెలిఫోన్స్ మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తున్నారు, యూఎస్ఏలో యూజ్ చేస్తున్నారు. కానీ దానికి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాల్సింది మనం బెంగళూరులో ఇండియా నుంచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మనుషులే పంపించట్లేదు, త్రూ ఒక వీడియో కాల్ అనుకోవచ్చు, లేదంటే ఒక ఆడియో సపోర్ట్ అయి ఉండొచ్చు, దాని ఆర్ వెబ్సైట్స్ సపోర్ట్ అయి ఉండొచ్చు. ఆ విధంగా ఆ మిషనరీస్ని మనము రిజాల్వ్ చేస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్లో చిన్న బగ్స్ అనుకుందాం, వాటిని రిజాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో అవి రిజాల్వ్ చేసే టైంకి ద ఫిజికల్ అసెట్ ఈజ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా, కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై, విచ్ మీన్స్ దానిపైన జిఎస్టీ పడదని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ABC Limited Hyderabad has exported a machinery to a company in Indonesia. The machine stops functioning and it's thus imported in by ABC Limited for free repairs in terms of the sale contract. The machine is exported after the repairs without being put to use in India. The place of supply of such repair services is the location of the recipient, that is the Indonesia. ఇది ఒకటి ఎగ్జామ్లో మీకు కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చు, ఎగ్జామ్లో ఇలాంటి పైన క్వశ్చన్ రావచ్చు. మళ్ళీ చెప్తాను, మనం ఒక మెషినరీ మనం తయారు చేస్తాం, వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎ మెషినరీ. మనం ఒక మెషినరీని ఇండోనేషియాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, దట్స్ ఫైన్. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద అవుట్ సైడ్ ఇండియా, దానిపై జిఎస్టీ పడదు, దట్స్ ఆల్సో ఫైన్. బట్ నవ్వేమైందంటే అక్కడ ఇండోనేషియాకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మిషన్ పనిచేయడం ఆపేసింది. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రిపేర్ చేయడం కాకుండా మనం ఏమన్నామంటే, బాబు నువ్వే దాన్ని మళ్ళీ నాకు రిటర్న్ పంపించేసి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మేము రిపేర్ చేసి మళ్ళీ మేము అక్కడే పంపించేస్తామని చెప్పి. అంటే మనము వీఆర్ రీఇంపోర్టింగ్ ద ఆల్రెడీ ఎక్స్పోర్టెడ్ మిషనరీ జస్ట్ టు రిపేర్ ఇట్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్ టు దెమ్ వితౌట్ బీయింగ్ పుట్ టు యూజ్ ఇన్ ఇండియా. అంటే ఒక మిషనరీని మనం ఇండియాకి తెప్పించుకుంటున్నాం, జస్ట్ రిపేర్ చేయడానికి మళ్ళీ పంపించేస్తున్నాం, మనం దాన్ని మళ్ళీ ఇండియాలో ఎక్కడ వాడట్లేదు. కాబట్టి ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద రెసిపియంట్, అది ఇండోనేషియానే అవుతుంది. అంటే దానిపైన కూడా జిఎస్టీ పడదని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చేస్తున్నాం. QR Private Limited imports raw diamonds from diamond merchant in Belgium for the purpose of cutting, polishing and finishing the same. After the work is completed, the finished diamonds are exported to the diamond merchants in Belgium. The place of supply of the service undertaken by QR Private Limited is the location of the recipient, that is the Belgium. So దీన్ని కూడా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బెల్జియంలో ఉన్న ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నేను కొన్ని డైమండ్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ కట్టింగ్, పాలిషింగ్ అవి వేసేసి మళ్ళీ అక్కడికే పంపించేస్తున్నాను. అంటే ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇన్ టు యూజ్, ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఇట్ టు ఎనీ అదర్ పర్సన్ ఆల్సో, right? కాబట్టి the place of supply will be the place of the recipient, which is the Belgium. Mr. X, a hairstylist registered in New Delhi, travels to Singapore to provide his services to Mr. Y, a resident of Singapore. The place of supply is the location where the services are actually performed. డబ్బులు బాగుండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా అందంగా ఉన్నారు, సో వాళ్ళ ఏదైతే హెయిర్ స్టైలిష్ చేసుకుంటున్నారో అదే హెయిర్ స్టైల్ మాకు కూడా కావాలని చెప్పి ఇండోనేషియాలో ఉన్న ఎవరో అడిగారంట. సో మన ఇండియాలో ఉన్న ఎవరో హెయిర్ స్టైలిస్ట్ ఇండోనేషియాకి వెళ్ళేసేసి అక్కడ కటింగ్ చేసేసేసి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తున్నాడంట. సో దానివల్ల ఏమో జరుగుతుంది అంటే,
వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ దిస్ సర్వీసెస్, వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్. ఈ సర్వీసెస్ని ఎక్కడ పర్ఫామ్ చేస్తారు వీళ్ళు? ఇండోనేషియాలో సర్వీస్ పర్ఫామ్ చేశారు కాబట్టి ఇండోనేషియా విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే చేసిన అతను మన ఇండియన్ అతను అయి ఉండొచ్చు, డబ్బులు మనకి ఇండియన్ రూపీస్లో వచ్చి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఆ యాక్టివిటీ, ఆ కటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఆ హెయిర్ స్టైలిష్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే అవుట్ సైడ్ ఇండియా కాబట్టి, అండ్ వేర్ ఇట్ ఇస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద అవుట్ సైడ్ ఇండియా, విచ్ ఇస్ Indonesia, Singapore in this case. PQR Consultants New Delhi backs a contract for doing market research for a vehicle manufacturing company based out in South Korea in respect of its upcoming model of a car. The research is to be carried out in 5 countries including New Delhi in India. Since the services are supplied at more than one location including location of taxable territory, the place of supply is the location in the taxable territory, that is New Delhi. Meaning ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ సౌత్ కొరియా కంపెనీ, వాళ్ళకు కొత్త రకమైన కారు తోటి వద్దామని అనుకుంటున్నారు, కొత్త రకమైన కారు ఆర్ వెహికల్ తోటి వద్దాం అనుకుంటున్నారు. ఆ వెహికల్ని ఇండియా, పాకిస్తాన్, చైనా, ఇంకేదో 2-3 కంట్రీస్, ఈ అన్ని కంట్రీస్లలో ఎక్స్పోర్ట్ చేయాలని ఒక ప్లానింగ్ ఉంది. కానీ నేను ఎక్స్పోర్ట్ చేస్తే సేల్ అవుతుందా లేదా అనేది ఒక రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఒక మార్కెటింగ్ సర్వే చేయాలనుకుంటున్నారు. సరే, మనం చేస్తున్నాం. సో ఈ 5 కంట్రీస్లలో ఒక కంట్రీ, మన కంట్రీ కూడా ఉంది కదా, మన కంట్రీ మన ట్యాక్సబుల్ టెరిటరీ కదా. అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్ ఫర్ మోర్ ప్లేసెస్, అంటే మల్టిపుల్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ ద వన్ ఇన్ taxable territory, మొత్తం సప్లై విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి న్యూ ఢిల్లీ. మళ్ళీ చెప్తాను, ఒక రకమైన సర్వీస్ ఇస్తున్నాం, ఆ సర్వీసెస్ ఓన్లీ ఇండియాకి సంబంధించిన కాదు, ఇండియా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనుకుందాం, ఇవన్నిటికి సంబంధించింది. ఆ 4 ఒకటి ఇండియా ఉంది కాబట్టి, ట్యాక్సబుల్ టెరిటరీ కాబట్టి, ఎంటైర్ contract that will be treated as supply in India and that will be the place of supply will be in India అవుతుంది. అది మన ఇండియన్ మెంటాలిటీ. సర్వీసెస్ సప్లైడ్ ఆన్ ద సేమ్ గూడ్స్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న ఏమవుతుంది కానీ ఇవన్నీ ఓకే. ఇది ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. మిస్టర్ సి, an architect New Delhi enters into a contract with the Z of New York to provide professional services in respect of immovable property of Mr. Z located in Pune and the New York. Since the immovable property is located in more than one location including the location in taxable territory, the place of supply is the location of the taxable territory, that is Pune. అంటే ఒక అతను న్యూయార్క్లో ఉన్నాడంట, అతనికి ఒక ఏం సర్వీసెస్ కావాలంటే ఆర్కిటెక్ట్, అంటే ఆర్కిటెక్ట్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఒక ఆర్కిటెక్ట్ సర్వీసెస్ కావాలనుకుంటున్నాడు. అతను 2 ప్లేసెస్ కోసం ఒకటిసారి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అది అతను చేసిన పెద్ద తప్పు. ఒక ప్లేస్ న్యూయార్క్లో, ఒక ప్లేసు ఇండియాలో. రెండిట్లలో ఒక లొకేషన్, వెన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ మోర్ దెన్ వన్ లొకేషన్ అండ్ వన్ ఆఫ్ ద లొకేషన్ హ్యాపెన్స్ టు బి ఇన్ ఇండియా, ద ఎంటర్ కాంట్రాక్ట్ విల్ బి ట్రీటెడ్ as supply in India. At the same time, the place of supply will be in India. A circus team from Russia organizing a circus in New Delhi. The place of supply is the location where the supply is actually held New Delhi. So రష్యా నుంచి ఇండియాకి వస్తున్నారంటే సర్కస్ చేయడానికి. కాబట్టి ఇండియాలో అంటే ఈవెంట్ కూడా ఇండియాలోనే హెల్డ్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ న్యూ ఢిల్లీ ఆర్గనైజెస్ an art exhibition displaying work of an international painting based on Dubai. The exhibition is organized in 3 different countries. తప్పు అయిపోయింది, 3 కంట్రీస్లలో ఆర్గనైజేషన్ అవుతుంది, ఒకటి ఢిల్లీ కూడా ఉంది కాబట్టి ఢిల్లీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. నేను ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ సి, a non-resident has a NRE account with the Varanasi Bank in India. The place of supply of banking services provided by the Varanasi Bank to Mr. C, a non-resident customer, is the location of the supplier of the service, that is Varanasi. అంటే ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, అతను ఒక అకౌంట్ తీసుకున్నాడు. ఎన్ఆర్ఈ అకౌంట్ ఎక్కడ తీసుకున్నాడు అంటే యూపీలో తీసుకున్నాడు. కాబట్టి అతను రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, అడ్రస్ మన దగ్గర ఉంది కాబట్టి ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి వారణాసి. అంటే అప్పుడు బయట దేశం కూడా కదా అనుకున్నా కానీ అది ఇండియన్ అకౌంట్ అవుతుంది, ఇండియన్ లోనే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది కాబట్టి. XYZ and Sons Kolkata is an agent who facilitates supply of goods between foreign customers and Indian sellers. The place of supply is the location of the supplier of services of Kolkata. Okay, very important thing kaadu. Mr. D, an unregistered person based out in New Delhi, hires a hatch from a company based out in London, UK for 20 days. The place of supply is the location of the supplier of the services, that is New Delhi. అంటే మనము విజయ్ మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అలాంటి వాళ్ళే మనం జనరల్గా తీసుకుంటారు. అతను ఒక యాచ్ అంటే ఒక పెద్ద షిప్, అదొక పాష్ షిప్ అలాంటిది ఒకటి తీసుకోవాలనుకుంటున్నాడు. అది ఒక ఫారెన్ కంట్రీ నుంచి తీసుకుంటున్నాడు. ఓకే, 20 days కోసం హైరింగ్ చేసుకుంటున్నాడు. సో ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద
లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ఎందుకు సార్ మనవాడే కదంటే మనవాడికి రిజిస్టర్డ్ కాదు కాబట్టి, రిజిస్టర్డ్ అయి ఉంటే ఇదే ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద వేర్ ఈజ్ యూజింగ్, న్యూఢిల్లీ అయి ఉండేది. ఇతను అన్రిజిస్టర్డ్ కాబట్టి ఆ యాచ్ ఎవరైతే ఇస్తున్నారో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. కాబట్టి అతను ఇక్కడ ఎగ్గొట్టచ్చు అని చెప్పొచ్చు. A shipping line registered in Mumbai, Maharashtra transports a shipment of floats from Mumbai to Paris for an event management company based in Paris. The place of supply of services by the shipping company is the location of the destination of the goods, that is Paris. అంటే ఒక షిప్పింగ్ కంపెనీ గూడ్స్ని పంపిస్తుందంటే ఎక్కడ పంపిస్తుందంటే ప్యారిస్కి పంపిస్తుంది. సో మన డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్ అని చెప్పి అంటున్నాం కదా. సో కాబట్టి దట్ విల్ బి ద ప్యారిస్. Mr. A, foreign tourist has booked a ticket for New Delhi to Sri Lanka flight from an airlines registered in New Delhi for a continuous journey without any stopover. The place of supply of services by the airlines is a place where the passenger embarks on a conveyance for a continuous journey in New Delhi. New Delhi నుంచి నువ్వు శ్రీలంక వెళ్ళాలనుకుంటున్నావు, ఫస్ట్ ఎక్కింది ఎక్కడంటే న్యూ ఢిల్లీలో, కాబట్టి న్యూ ఢిల్లీలోనే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి మనము చెప్పచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇవన్నీ కొన్ని చిన్నవి మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు యాజ్ ఆఫ్ నౌ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ పర్పస్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ దీస్ వీడియోస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అది మనకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మల్టిపుల్ వీడియోస్తో మనం ఇంకా రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.